దేశమంతటా సౌండ్ రావట్లేదు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. చాలు. మరొక్కసారి, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. తలలు వంచి కళ్ళు మూసుకొని దేవా నాతో మాట్లాడని అడుగుదాం. పరమ తండ్రి, మహోన్నతుడా, కృపగల దేవ, ఇంకొకసారి మాతో మాట్లాడండి. ఇంకొక ప్రభా సర్వీస్లో మాతో మాట్లాడండి. ఏకీవించిన బిడ్డలందరి పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కరిని మీ యొక్క కృప కిందికి తీసుకొస్తున్నాం. దర్శించి, దీవించి, ఆశీర్వదించి ఇదిగో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ వాక్య ప్రత్యక్షత, ఈ దినమునకైనటువంటి ప్రత్యక్షత మాకు దయచేయండి. ఏకీవించిన ప్రతి ఒక్కరము నాయన ప్రభా వాక్యం చేత కదిలించబడిన వారమై, వాక్యం చేత సంధించబడిన వారమై మీ సన్నిధికి ఇదిగో నాయన ప్రభా మీ సన్నిధి నుండి మేము బయటకు వెళ్ళడానికి అవసరమైన కృప అనుగ్రహించండి. ఎలా వచ్చామో అలాగే వెళ్ళక మీ మహిమ ప్రభావమును ఇదిగో ప్రతిబింబిస్తూ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి కృప దయచేయమని, మా హృదయములను, ఆలోచనలను, తలంపులను మీ వాక్య ప్రత్యక్షత చేత పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు మీరు విని ఉన్నారు కనుక మీరు పవిత్రులై ఉన్నారన్న మాట మా జీవితంలో జరుగునట్లు సహాయం దయచేయండి. మేము వాక్యం విన్న తర్వాత మేము పవిత్రులం అవుదుముగాక. ఏకీవించిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. ఇంకా మార్గంలో ఉన్న మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజును మిస్ అవ్వకుండా ఎదిగో నడిపించబడుతున్న వారిని మీ సన్నిధికి అప్పగిస్తున్నాం. అలాగే నాయన ప్రభా రకరకాల బలహీనతలు బట్టి, కారణాలను బట్టి ఆన్లైన్లో ఏకీవిస్తున్న వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వారిని దర్శించండి. మీ వాక్య ప్రత్యక్షతతో ఇంకొక రోజు దర్శించమని వేడుకుంటూ, స్తుతించి, ఆరాధించి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పరమగీతము గ్రంథము ఇది రాజైన సొలొమోను రాసినటువంటి ఒక కావ్యము, ప్రవచన కావ్యము అని చెప్పాలి. ఈ మాటలన్నీ కూడా సొలొమోను రాసిన మాటలు, సొలొమోను రాసిన ప్రతి అంశము కూడా, అవన్నీ కూడా దేవుని ధర్మశాస్త్ర గ్రంథ ధ్యానం యొక్క రిజల్ట్స్. అవన్నీ కూడా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ అందులో నుంచి బయటికి వచ్చినటువంటి వచనాలు. రైట్. ఇకపోతే ఈ యొక్క వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఈ 12వ వచనం, దేశమంతటా పువ్వులు పూస్తున్నాయి. దయచేసి పిల్లలు, జూనియర్స్, లిటిల్స్ వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళండి. జూనియర్స్ చర్చ్ అండ్ లిటిల్స్కి వెళ్ళండి. మిథ్యా వెళ్ళరా? రైట్. ఓకే. ఒక సీజన్ గురించి మాట్లాడబడుతుంది ఇక్కడ. ఒక ప్రత్యేకమైన కాలం గురించి చర్చించబడుతుంది. ఏంటి ఆ కాలం? ఎలాంటి కాలం? పువ్వులు పూసే కాలం, పిట్టలు కోలాహలం, పక్షులన్నీ కోలాహలం చేసేటటువంటి కాలం, బర్డ్స్. తర్వాత పర్టికులర్గా మనము ఈరోజు ధ్యానించే అంశం ఏంటంటే ఓన్లీ ఒకే మాట, పావుర స్వరం అనండి ఒకసారి మాట. పావుర స్వరం మన దేశంలో వినబడుచున్నది. ఒకసారి అన్ని పిట్టలు ఎలా కూస్తాయంటానికి ఒక సౌండ్ ఉంటుంది. పిట్టలన్నిటికీ సౌండ్ ఉంటుంది. మరి పావురం ఎట్లా కూస్తుందో తెలుసా? పావురం నోరు తెరిచి అరవడం చూసారా ఎప్పుడన్నా? నోరు తెరిచి కొయ్యడం చూసారా ఎప్పుడన్నా? కానీ పావుర స్వరం దేశంలో వినబడుతుందట. పావురానికి నోరు తెరిచి సౌండ్ చేయడం రాదు, దానికి చెయ్యదు కూడా. కానీ అది సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ని ఏమంటాం తెలుసా? పేరు తెలుసా? దాన్ని ఏమంటారు? తెలుగులో మన బైబిల్ భాషలో మాట్లాడితే మూలగడం అంటాం. దుఃఖారావం అంటారు దాన్ని. అనండి ఒకసారి. లోపల అది మూలుగుతూ ఉంటుంది. సరే, ఈ రోజు కోసం పావురస్వరం దేశంలో వినబడే ఒక కాలము అని రాస్తుంది. ఇది పర్టికులర్గా ప్రభువైన యేసుక్రీస్తు రాకడ అనగా యేసు ప్రభు యొక్క 2వ రాకడికి సంబంధించిన ఒకానొక సూచన అది. ఆ సూచన గురించి కొన్ని మాటలు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. ఇంకో మాట గమనించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త, మాథ్యూ 24:32. అక్కడ
ఈ యొక్క 24వ అధ్యాయం అంతా కూడా ఆ రాకడను గురించినటువంటి సంగతులన్నీ మాట్లాడుతూ 32వ వచనంకి వచ్చేసరికి అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు చెట్టు చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం దగ్గరకు వచ్చింది, సమీపించి ఉన్నది అని మనకు ఎలాగైతే తెలుస్తుందో మీకు తెలుస్తుంది కదా. అది చెప్పిన తర్వాత నెక్స్ట్ చూడండి ఒకసారి. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు అంటే అంతకుముందు చెప్పినటువంటి ఆ సంగతులన్నీ జరగడం చూసినప్పుడు ఆయన సమీపముగా ఉన్నాడని, ద్వారము దగ్గర ఉన్నాడని తెలుసుకోండి. సో ఇక్కడ వసంతకాలము అనే అంశం రాస్తుంది. అంటే అంజూరపు చెట్టు పూసినప్పుడు, అంజూరపు చెట్టు కొమ్మ లేతదై చిగురించినప్పుడు, ఇది ఇశ్రాయేలు దేశం యొక్క సోషల్, పొలిటికల్ అండ్ ఈవెన్ రిలీజియస్ పరంగా ఓకే అన్ని రకాలుగా ఎస్టాబ్లిష్ అయ్యి అది పూత పూసి కాయలు కాసి ఫలాలు ఫలించే సమయం వచ్చినప్పుడు అని అర్థం. దాని తర్వాత వచ్చిన చదవండి ఒకసారి. ఇవన్నీ జరుగు వరకు, ఇవన్నీ ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఈ తరము గతింపదని, అవన్నీ జరుగునప్పుడు ఈ తరము గతించదు. అవన్నీ జరిగేదాకా తరము గతించదు అని రాస్తుంది. ఇవన్నీ జరిగే వరకు తరము గతించదు అంటే ఆ చూసిన తరము గతించదు అని రాస్తుంది. యాక్చువల్గా అక్కడ అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలు దేశం అని అర్థం లిటరల్గా. ఇప్పుడున్న ఇశ్రాయేల్ దేశం పొలిటికల్గా ఒక దేశంగా ఎస్టాబ్లిష్ అయ్యి మొన్న ఈ మే నెలకి ఆల్మోస్ట్ 75 సంవత్సరాలు, 75 78 అనుకుంటా, 78 years 1948 నుంచి కదా. సో ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాల ఆ యొక్క ఏదైతే మనం చూస్తున్నామో సో అది వసంతకాలము అనేది మనకు తెలియజేయబడుతుంది. సరే, అవన్నీ మాట్లాడడానికి కాదు కానీ ఒకే ఒక మాట ఈరోజు మనం చూసేది ఏంటది, మనం దేని గురించి మాట్లాడుకుంటాం అన్నాను, పావుర స్వరం అనండి ఒకసారి. ఓకే, పావుర స్వరము అనే మాట ఇంగ్లీష్లో అయితే ద వాయిస్ ఆఫ్ ద టర్టిల్ డవ్ అని రాస్తుంటుంది. వాయిస్ ఆఫ్ ద టర్టిల్ డవ్ అనే మాట దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి పైన ద వాయిస్ ఆఫ్ ద టర్టిల్ డవ్ ఈజ్ హర్డ్ ఇన్ అవర్ ల్యాండ్. మన దేశంలో అది అబ్సల్యూట్లీ ఇశ్రాయేల్ దేశం అని అర్థం. యాక్చువల్గా అది ఇశ్రాయేల్ దేశం గురించి మాట్లాడబడుతున్నటువంటి అంశం. ఇకపోతే దీన్ని హీబ్రూలో చూపిస్తాను చూడండి ఒకసారి. హీబ్రూలో ఈ మాట ద వాయిస్ ఆఫ్ ద టర్టిల్ డవ్ అనే మాట ఏమని రాస్తుందో చూడండి ఒకసారి. దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం, లేకపోతే దీన్ని అర్థం చేసుకోవాలి. ఒక్కసారి హీబ్రూలో ఏముందమ్మా ఒక్కసారి చూడండి ఒకసారి. ఆ హైలైట్ చేస్తున్నటువంటి బ్లూ కలర్లో హైలైట్ చేసిన టెక్స్ట్ ఉంది కదా, దాన్ని ఏమంటారంటే అక్కడి నుంచి వే కోల్, కోల్ అనండి ఒకసారి. కోల్ అంటే వాయిస్, కోల్ అంటే వాయిస్ అని అర్థం. వే కోల్ అంటే అండ్ ద వాయిస్ అని అర్థం. వే కోల్ హత్తోర్ అనండి ఒకసారి. వే కోల్ హత్తోర్, మరొకసారి అనాలి. వే కోల్ హత్తోర్, కోల్ హత్తోర్ అనండి ఒకసారి. ఇంకోసారి అందరు ట్రై కూడా చేయట్లేదు. కోల్ హతోర్. ఓకే, ఈ కోల్ హతోర్ అంటే అర్థం ఏంటి? ఈ కోల్ హతోర్ అంటే కోల్ అంటేనేమో వాయిస్, హతోర్ అంటేనేమో ద టర్టిల్ డవ్. పావురాలన్నీ అని కాదు, అన్ని పావురాలు కాదు, ద టర్టిల్ డవ్ ఒకటే పావురం, ఒకే ఒక ముఖ్యమైనటువంటి పావురం అది. గమనించండి ఒకసారి, నెక్స్ట్ పెట్టాం ఒకసారి. ఈ హతోర్ అనే మాటకి అర్థం ఏంటి? కోల్ హతోర్, ద వాయిస్ ఆఫ్ ద టర్టిల్ డవ్ అంటే అర్థం ఏంటి? ఇది నిజంగా ఇప్పుడు వినపడుతుందా? ఇది నిజంగా వినపడుతుందా? ఒకటి. రెండోది, దానంతటదే వినపడుతుందా? లేకపోతే అది వినపడితే ఏం జరుగుద్ది? అది వినపడడం అంటే అర్థం ఏంటి? ఇవి ఈరోజు మన ముందున్న ప్రశ్నలు. చూడండి ఒకసారి. హత్తోర్ అనండి ఒకసారి. కొంచెం ఓపిక చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, వినాలి, నేను చెప్పిన దాన్ని పలకాలి. హత్తోర్ అనే మాటకి ద టర్టిల్ డవ్, హా అనే అక్షరం తీసేస్తే ఉట్టి డవ్, టర్టిల్ డవ్. ఏది? ఓకే, పవర్ అని హీబ్రూలో ఏమంటారు? తోర్ అనండి గట్టిగా గట్టిగా. తోర్ అంటే పావురం అని అర్థం, టర్టిల్ డవ్ అని అర్థం, గువ్వ లేదా పావురం అని అర్థం. తోర్.
తోర్. ఆ తోర్కి ముందు హా యాడ్ చేస్తే ద టర్టిల్ డవ్. ఓకే, ముఖ్యమైనటువంటి ఒకానొక పావురం, అది స్పెషల్ పావురం. అది చూడండి ఒకసారి, ద టర్టిల్ డవ్. హా తోర్ అనే దగ్గర ఈ తోర్ అనే అక్షరం పదం ఏదైతుందో, తోర్ అనే పదాన్ని రివర్స్లో రాస్తే ఏమవుద్ది? అటు ఉంది కదా గట్టిగా, రూత్. రూత్ అంటే ఏంటి? అయ్యో, రూత్ అనగానేమి? రూతే. ఆ రూత్ గురించే మాట్లాడుకుంటాం. ఇంకా రూత్ అంటే ఇంకేదైనా హీబ్రూలు ఇంకేదైనా పదం ఉందేమో. రూత్ అంటే పర్సన్, మనకు తెలిసిన పదమే. ఎవరామే? గట్టిగా, మోయాబు నుంచి వచ్చిన నయోమి కోడలు, లేకపోతే రూత్ ఎవరైతే ఉన్నారో గమనించండి ఒకసారి. తోర్ అనే పదాన్ని రివర్స్లో రాస్తే రూత్ అవుతుంది. ఓకే, బాగా వినాలి ఒకసారి. అదే హతోర్ అనే పదం. ఓకే, ఎందుకు రివర్స్లో రాయడం గురించి మాట్లాడుతున్నానంటే కొంచెం వినాలి ఒకసారి. హీబ్రూలో అక్షరాలవే అంకెలవే. ఇప్పుడు ఒక పదం రాసామంటే దాని అంకెల న్యూమరికల్ వాల్యూ ఒక నంబర్ వస్తుంది. ఒకవేళ అక్షరాల్ని అటుదిటు ఇటుదట వేసినా న్యూమరికల్ వాల్యూ మారుతుందా? మారదు. అంటే అర్థం ఏంటంటే అవి రెండు ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి అని అర్థం. ఏదన్నా ఒక పదాన్ని రివర్స్లో వేసినా, అటు నుంచి ఇటేసినా, ఇటు నుంచి అటేసినా దాని యొక్క క్యారెక్టర్ మారదు హీబ్రూ భాషలో. అయితే గమనించండి ఒకసారి, ఇక్కడ 3 పదాలని అర్థం చేసుకోవాలి, 3 పదాలని గుర్తించాలి. నంబర్ 1, హతోర్ అంటే ద టర్టిల్ డవ్, అంటే పావురము, గువ్వ, ఒకానొక ఇంపార్టెంట్ పావురం. 1. 2, ఆ హతోర్ ఎవరు అంటే రూతు అనే క్యారెక్టర్ ఆ పావురాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ రూతు అనే పదంతో పాటు ఇంకో కింద ఒక పదం ఉంది కదా, లాస్ట్ పదం ఏంటది? తోరా అనండి ఒకసారి, ఇంకొంచెం గట్టిగా. తోరా అంటే ధర్మశాస్త్రం అంటాం తెలుగులో. ఏమంటారండి? ధర్మశాస్త్రం అంటాం తెలుగులో. అయితే విషయం ఏంటంటే ధర్మశాస్త్రం అనే ట్రాన్స్లేషన్ అంత కరెక్ట్ కాదు. తోరా అనే మాటకి లిటరల్ మీనింగ్ ఏంటంటే, అర్థం ఏంటంటే ద పేరెంటింగ్ ఇన్స్ట్రక్షన్ అని అర్థం. తల్లిదండ్రులు పిల్లలకి ఏర్పాటు చేసే పరిమితులతో కూడిన కొన్ని కట్టుబాట్లు ఉంటాయే, వాటిని పేరెంటింగ్ ఇన్స్ట్రక్షన్స్. అందులో ప్రేమ ఉంటుంది, అందులో ఏమంటామంటే అందులో ఎలాంటి బెనిఫిట్స్ని ఆశించడానికి ఉండదు. తర్వాత దానివల్ల కొంచెం ఎవరైతే దాని కింద ఉన్నారో, దాంట్లో ఉన్నారో వారికే బెనిఫిట్. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదో ఒకటి అనండి. ఏదైనా గాక అన్నప్పుడు ఏమనాలి? అది కొంచెం ఇక్కడ రండి. సండే మనం ఆరాధనలో, ఆదివారం ఆరాధనలో దేవుని సన్నిధికి వచ్చాం. హల్లెలూయా అన్నప్పుడు ఏదో ఒకటి అనండి. హల్లెలూయా. ఇంకా రాలేదు ఎవరు? హల్లెలూయా రాలేదు ఇక్కడ. హల్లెలూయా హల్లెలూయా. ఇంకోసారి హల్లెలూయా. ఇంకోసారి హల్లెలూయా. ఇప్పుడు వచ్చారు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూద్దాం ఒకసారి. నంబర్ 1, ఈ 3 పదాలని మర్చిపోవద్దు. 1 పావురం, 2 రూతు, 3 తోరా. ఇవి 3 ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఇవి 3 ఒకే అంశాన్ని తెలియజేస్తున్నాయి. ఇంతకీ ఈ వాక్యాన్ని ఇప్పుడు ఎందుకు ధ్యానిస్తున్నామో సందర్భం కూడా కావాలి మనకి. సందర్భం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏంటో సందర్భాన్ని గమనించండి ఒకసారి. నిన్నగాక మొన్న పెంతెకోస్తు పండుగ జరిగింది. ఏ పండుగ అండి? ఏ పండుగ? పెంతెకోస్తు పండుగ అనగా ప్రపంచవ్యాప్తంగా బైబిల్ క్యాలెండర్ ప్రకారం పెంతెకోస్తు పండుగ అంటాం. ఈ పెంతెకోస్తు పండుగ రోజున ఏం జరుగుతుందంటే, మొదటి పెంతెకోస్తు అనగానే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో కాదు. పెంతెకోస్తు స్టార్ట్ అయ్యేది ఎక్కడ? నిర్గమాకాండం 19-20 అధ్యాయాల్లో మొదటి పెంతెకోస్తు అంటాం దాన్ని. మొదటి పెంతెకోస్తు ఎప్పుడు? నిర్గమాకాండం 20 అధ్యాయంలో ఉంది. ఏం జరిగింది అక్కడ? దేవుడు ఒక నేషన్తోని, ఒక రాజ్యంతోని దిగి వచ్చి మాట్లాడిన సందర్భం. అక్కడ దేవుడు వారికి ఆజ్ఞలు ఇచ్చి మాట్లాడిన ఆ సందర్భం ఏదో అది మొదటి పెంతెకోస్తు. ఐగుప్తు నుంచి బయలుదేరిన ఇశ్రాయేలు, విమోచించబడి రక్తాన్ని నమ్ముకొని బయలుదేరి వచ్చినటువంటి ఇశ్రాయేలు 7 వారాలు ప్రయాణం చేశారు. 7 వీక్స్ జర్నీ తర్వాత
ఆ యొక్క సీనాయి కొండ దగ్గర చేరుకున్నారు. ఆ సీనాయి కొండ దగ్గర దేవుడు వాళ్ళని అడిగారు, నేను ఇచ్చే కట్టడలు నా ఆజ్ఞలని మీరు అనుసరిస్తారా అని అడిగినప్పుడు వారు ఒక్క స్వరంతో చెప్పారు, నువ్వు ఏం చెప్పినా మేము చేస్తామన్నారు. దేవుడు వారిని 3 దినాలు మీరు ప్రత్యేకంగా ఉండండి, పరిశుద్ధపరచుకోండి, 3 దినముల తర్వాత ఇదిగో నేను వచ్చి మీతో మాట్లాడతాను. దేవుడు దిగి వచ్చి ఆ యొక్క 50వ రోజున 7 వారాలు ముగించిన తర్వాత 50వ రోజున ఆ కొండ మీదకి దిగి వచ్చి అగ్నిలోను ధూమంలోను, తర్వాత బూరధ్వని, తర్వాత ఉరుముల మెరుపుల శబ్దం మధ్యలో దేవుడు వారితో మాట్లాడాడు. ఇది మొదటి పెంతెకోస్తు. అక్కడ ఏమేం జరిగాయో, అక్కడ ఏమేమి ఉన్నాయో ఎగ్జాక్ట్గా ప్రతి ఒక్క విషయం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఉంటాయి. బలముగా వీచు గాలి వంటి శబ్దం. గాలి వచ్చిందని లేదు అక్కడ, గాలి వంటి శబ్దం అని ఉంది. శబ్దం ఇంపార్టెంట్ అక్కడ కూడా వాయిసెస్, ఉరుములు అని రాస్తుంది. 2 ఒకే పదాలు, హీబ్రూలో ఒకే పదం. వాయిస్ అని అర్థం, స్వరములు అని అర్థం. తర్వాత అవన్నీ ఇప్పుడు నేను ఒక్కొక్కటి ప్యారలల్ పాయింట్స్ అనగా నిర్గమాకాండం 20వ అధ్యాయానికి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 2 పక్కన పెడితే 1 కాదు 2 కాదు, మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ చేయబడుతుంది. అక్కడ ధర్మశాస్త్రం వచ్చింది, ఇక్కడ పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇక్కడ దేవుని ఆత్మ తన ప్రజలకు ఇవ్వబడింది. అబ్రహాం పొందిన ఆశీర్వచనం అన్య జనులకు కూడా కలుగునట్లుగా ఈ క్రీస్తు యేసు అనే పస్కా పశువు అర్పించబడి అంగీకరించబడ్డ తర్వాత, ఆయన ఆరోహణుడైన తర్వాత 10 రోజులకి అనగా 40 రోజులు వాళ్ళతో ఉన్నటువంటి ఆయన ఆ 50 రోజులు, ఆ 7 వీక్స్లో 40 రోజులు వాళ్ళతో ఉన్నాడు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడు, వాళ్ళకి అనేక విషయాలు బోధించబడ్డాయి. ఒక్కసారి 500 మంది కూర్చున్నప్పుడు ఆయన నిలబడి మాట్లాడాడు. ఏది ఆరోహణం, పునరుత్థానుడు అయిన తర్వాత, యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత ఒక్కసారి 500 మంది ఒక్కసారి కూర్చున్నప్పుడు ఆయన కూర్చొని మాట్లాడాడు వాళ్ళ మధ్యలో. అంటే ఆ 40 రోజులు లేదా 7 వారాల మధ్యలో వాళ్ళందరికీ చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన 40 రోజులకు ఆరోహణమయ్యా 50 రోజున పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఇది పెంతెకోస్తు. క్రొత్త నిబంధనలో మనం చదువుకునే పెంతెకోస్తు. దేవునికి స్తోత్రం. ఇక అసలు విషయం ఏంటంటే ఆ పెంతెకోస్తునిచ్చినటువంటి రోజు అయినటువంటి ఆ పెంతెకోస్తు పండుగ అని చెప్పే రోజు ఏదైతే ఉందో, పరిశుద్ధాత్మ మరియు దేవుని వాక్యం, ఈ 2 వేరువేరు అంశాలు కాదు. ఇవి 2 వేరువేరు అంశాలు కాదు. చాలామంది కొత్త నిబంధనలో ధర్మశాస్త్రాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. యాకోబు పత్రిక ఒకటి చదువుతాం ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం చూడండి ఒకసారి. 25 జేమ్స్. అయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమం అని రాస్తుంది కదా. దీని ఒరిజినల్ లాంగ్వేజ్లో ఏముంటుందో తెలుసా? ఒరిజినల్ లాంగ్వేజ్లో ఆ ఒక్క మాట ఏముంటుందో తెలుసా? స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమం. అంటే ఒరిజినల్గా ఏముంటుందో తెలుసా? ద తోరా దట్ గివ్స్ ఫ్రీడమ్ అని రాసుంటుంది. ద ఫుల్నెస్ ఆఫ్ ద తోరా అనగా దేవుని ధర్మశాస్త్రం యొక్క సంపూర్ణతట మనకేమిస్తుందట? ఫ్రీడమ్ ఇస్తుందట. ఆ నియమము అన్న దగ్గర ద లా అని రాసి ఉంటుంది అక్కడ, బట్ ఒరిజినల్గా తోరా అని ఉంటుంది అక్కడ. ఓకే, ఫ్రీడమ్ గివింగ్ తోరా అని అర్థం. దేవుని ధర్మశాస్త్రం మనిషికి విశ్రాంతిని కలుగజేస్తుంది. ఓకే, చూడండి ఒకసారి. అంటే నీకు కొన్ని పరిమితులు ఉన్నాయనుకోండి. పరిమితులు అని అంటే ఒకసారి కొంచెం గట్టిగా, కొన్ని పరిమితులు ఏర్పాటు చేసుకున్నారనుకోండి. నీ టైం మేనేజ్మెంట్, నీ మనీ మేనేజ్మెంట్, నీ పర్సనల్ రిలేషనల్ మేనేజ్మెంట్, నీకంటూ కొన్ని పరిమితులు ఉంటాయి కదా. ఈ పరిమితులు నిన్ను పాపంలో పడనీయవు. అంతేకాదు, పాపంలో మాత్రమే కాదు, ఈవెన్ శోధనలో కూడా పడనీయవు. దానికి సంబంధించిన ఆ యొక్క అవమానము, నింద, తిరస్కారం, వినే సిగ్గుపరచబట్ట అనే దాంట్లో కూడా నెట్టేయవు. నిన్ను కాపాడుతాయి ఆ పరిమితులు. అలాగే ఆ పరిమితుల మధ్యలో ఒక స్వేచ్ఛ ఉంటుంది. పరిమితుల మధ్యలో ఏముంటుందండి? స్వేచ్ఛ. ఏం ఓపెన్గా ఉంటేనే భయం మనకి, ఎట్నుంచి ఏమొస్తుందో తెలీదు. అదే ఆ యొక్క పరిమితులు అనే ఒక కంచె ఉందనుకోండి, ఒక ఫెన్సింగ్, లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకున్నాం. ఆ ఫెన్సింగ్ అనే కంచె ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కడ లేని స్వేచ్ఛ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిమితులు లేకపోతేనే భయం, పరిమితులు లేకపోతేనే టెన్షన్. దేవునికి స్తోత్రం. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈరోజు ఈ మాటని ధ్యానించడానికి ఉన్న అతి ప్రాముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది. పెంతెకోస్తు పండుగ రోజున ఇశ్రాయేలీలందరూ ధ్యానించే పుస్తకం రూతు గ్రంథం. మీకు విషయం చెప్తాను. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం ఇలా స్టార్ట్ అవుతుంది. చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం మొదలుపెట్టినప్పుడు ఏమని మొదలవుద్ది?
పెంతుకొస్తాను పండుగ దినమున వచ్చినప్పుడు పెంతెకొస్తాను పండుగ దినం వచ్చినప్పుడు అని రాస్తుంది. ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా? ఇంగ్లీష్లో చూడండి ఒకసారి అక్కడ అన్నమాట. అండ్ వెన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్ హ్యాడ్ ఫుల్లీ కమ్. పెంతెకోస్తు దినం పూర్తిగా వచ్చినప్పుడు అని ఉంది. పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు కాదు. బాగా వినాలి ఒకసారి ఆలోచించండి. వీళ్ళు 120 మంది కూర్చున్నారు అక్కడ. నా క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు గ్యాదర్ అయి ఉంటారు అంటే డే ఫుల్లీ కమ్ అనే మాటకి 9 గంటలకు అని అర్థం. ఎన్ని గంటకండి? మార్నింగ్ 9 o'clock అని అర్థం. చెప్పండి ఒకసారి. 9 గంటలకి పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగొస్తే వీళ్ళు ఎన్ని గంటలకు గ్యాదర్ అయి ఉండాలి? వైల్డ్ గెస్. 8:30కి రాగానే 9 గంటలకు పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. ఓకే, అంటే మన అంచనా అది, అంతే. మీ ఇష్టం వచ్చింది చెప్పొచ్చు, ఏం కాదు. మీకేం ఊరి శిక్ష ఎవరు అమ్మా? నైట్ నుంచి అఫ్కోర్స్ 10 days బిఫోర్ గ్యాదర్ అయ్యారు. కానీ అసలు విషయం ఏంటంటే పెంతెకోస్తు అనే పండుగ సాయంకాలం స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. 10 days బిఫోర్ నుంచే. 10 days బిఫోరే కాదు, ఈవెన్ పస్కా పండుగ అనేది కూడా అక్కడే జరిగింది. యేసు ప్రభు రొట్టె విరిచింది కూడా అక్కడే. వారు యెరూషలేముకు వచ్చి నాకు పస్కా ఎక్కడ అరేంజ్ చేయాలని అడిగినప్పుడు ఒక సామాను ఉన్న ఒక పెద్ద గది ఆయన కొరకు ఏర్పాటు చేయబడింది. ఓకే, సామాను సిద్ధపరచబడినటువంటి ఒక పెద్ద గది ఆయన కొరకు ఏర్పాటు చేయబడి, ఆ గదిలో 120 మంది ఉన్నారు. ఈ 120 మంది ఎక్కడ, ఎప్పుడు, ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. వీళ్ళు పెంతెకోస్తు పండుగ ఒక్కసారి వాళ్ళు ఎప్పుడు గ్యాదర్ అయ్యారా అని అడిగినప్పుడు అందరికీ ఉన్న అభిప్రాయం ఏంటంటే ఏదో పొద్దునొచ్చి ఉంటారు అనుకుంటాం. కానీ అసలు విషయం ఏంటంటే దానికి ముందు రోజు సాయంకాలం. ఇంకోటి, గ్యాదరింగ్ అంటే ఏదో ఎవరి పనులు చేసుకుంటూ, బట్టలు ఉతుకునే వాళ్ళు బట్టలు ఉతుకుంటూ, ఎందుకంటే 10 రోజుల నుంచి అక్కడే ఉన్నారు. 40 days నుంచి 50 days నుంచి అక్కడే ఉన్నారు వాళ్ళు. పస్కా పండుగ దగ్గర నుంచి అక్కడే ఉన్నారు వాళ్ళు. సో ఎవరి పనులు, వంట పని చేస్తూ ఉంటే, ఇంకోటి అలా పనులు చేస్తూ ఉంటే అలా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. కానీ అసలు విషయం చెప్తాను వినండి ఒకసారి. ముందు రోజు సాయంత్రం నుండి వాక్య ధ్యానము ప్రార్థన రాత్రంతా వాక్య ధ్యానం జరుగుతుంది. ఇదే బైబిల్లో నుండి నిర్గమకాండం, ఇదే బైబిల్లో నుండి ద్వితీయోపదేశకాండం, ఇదే బైబిల్లో నుండి ఋతు గ్రంథం చదువుతూ ఉన్నారు ఆ రాత్రంతా. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. ఓకే, ఆ ప్లేస్ ఎక్కడంటే యెరూషలేంలో. అది ఎక్కడ? యెరూషలేంలో. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ 120 మంది యేసు ప్రభు అనుసరించిన, యేసు ప్రభు దగ్గర ట్రైన్ అయిన 12 మంది అపోస్తలులు మరియు మిగిలిన 3 సార్లు, సంవత్సరానికి 3 సార్లు 3 పండుగలప్పుడు వచ్చి ఎక్కడ ఉండాలంటే ఎక్కడ ఉండాలి? యెరూషలేంలో తమని తాము కనపరుచుకోవాలి. పురుషులు లేదా కుటుంబంతో సహా వచ్చి మేము ఉన్నామని దేవునికి కనపరుచుకొని వెళ్ళాలి. ఎన్నిసార్లు? సంవత్సరానికి 3 సార్లు. అందులో ఒకటి ఈ పెంతెకోస్తు పండుగ. ఆ పండుగకి అందరూ వచ్చి ఉంటారు. అలా వచ్చిన వారు వీళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ ఉండి సమస్త దేశాల్లో ఆయా భాషలు మాట్లాడు వారిలో ఆకాశము క్రింద ఉన్న ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోకి చల్లా చెదురై ఉన్నారు. అక్కడే పుట్టారు వీళ్ళు. బట్ భక్తి గల యూదులు. ఉందా అక్కడ మాట? చదవమా. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములోనికి వచ్చిన భక్తిగల యూదులు, అన్ని జనాల్లో నుండి వచ్చిన భక్తిగల యూదులు, అన్యులు కాదు వాళ్ళు ఎవరు. వాళ్ళందరూ పండగకు వచ్చారు. పెంతెకోస్తు అనే పండుగని అర్థం చేసుకోకపోతే ఆ రోజు ఏం జరిగిందో మనకు అర్థం కాదు. యాక్చువల్గా ఇదంతా నా టాపిక్ కాదు, ఇదంతా కాదు, పావురస్వరం గురించి మాట్లాడుకోవాలి. సో వినండి ఒకసారి. అయితే పాయింట్ ఏంటంటే ఆ కాలంలో ఆకాశం క్రింద నుండి ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేంలో కాపురం ఉండిరి, బస చేయాలి. ఆ రోజు కనపరుచుకోవాలి కదా, ఆ పండుగలో ఉండాలి కదా. భక్తిగల యూదులు ఈ 3,000 మంది ఎవరైతే రక్షణ పొందారో వారందరూ కూడా కేవలం భక్తిగల యూదులు మాత్రమే. అపోస్తలుల కార్యం గ్రంథం 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం దాకా ఒక్క యూదునికి కూడా రక్షణ లేకపోతే మారు మనస్సు సువార్త అందలేదు, ప్రకటించబడలేదు. ఈవెన్ మనకు కనిపించే నపుంసకుడు గురించి చదువుతాం కదా 8వ అధ్యాయంలో, ఆ వ్యక్తి కూడా యూదుడే. ఎందుకంటే ఆయన దేవాలయానికి వచ్చి బలర్పించి యెషయా పట్టుకున్న అన్యులు ఎవరు బలర్పించే అవకాశం లేదు. అన్యులు దేవాలయంలో ఒక ప్లేస్ ఉంటుంది, ఒక గోడ ఉంటుంది, ఆ గోడ దాటి లోపలికి పోవడానికి లేదు, అక్కడి వరకే రావాలి. సో అలాంటి వాళ్ళు ఈయన బలర్పించి దానబలర్పించి దేవుని సన్నిధిలో యెషయా తీసుకొని చదువుకుంటూ వెళ్తున్నాడు. ఆయన ఎవరు?
నపుంసకుడు 8వ అధ్యాయం. సో అర్థం కానిది మనది కాదు, వదిలేయండి. విషయం ఏంటంటే ఇక్కడ మనము ఈరోజు నేర్చుకోవడం కోసం ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, జస్ట్ అర్థం కావడానికి. రాత్రంతా వాక్యం ధ్యానిస్తూ, ప్రార్థనలు చేస్తూ, వాక్యం ధ్యానిస్తూ పెంతెకోస్తు పండుగ రోజు జరగవలసిన ఆ రిచువల్స్ అన్నీ కంటిన్యూ చేస్తున్నారు. ఆ ధ్యానం ప్రార్థన కంటిన్యూ చేస్తూ తెల్లవారింది. తెల్లవారిన తర్వాత ఉదయకాల ప్రార్థన జరుగుతూ ఉంది. ఉదయకాల ప్రార్థన కంటిన్యూ అయింది. ఆ ప్రార్థన కొనసాగుతూ ఉన్న సందర్భంలో 9 గంటలకి అప్పుడు పరిశుద్ధాత్ముడు బలముగా వీచు వంటి గాలి వంటి శబ్దం ఒకటి వినిపించింది. అగ్ని నాలుకలుగా విభాగించబడ్డం కళ్ళకు కనిపించింది. ఒక్కొక్కరి మీద రెస్ట్ వాలడం చూస్తాం. వాళ్ళందరూ కూడా వాక్శక్తి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించిన కొలది వారు, యూదులైన వారు 120 మంది, అక్కడ ఉన్న ఆకాశం క్రింద ఉన్న ప్రతి జనంలో నుంచి వచ్చిన వాళ్ళందరూ వినేలాగా, అర్థం చేసుకునేలాగా ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి అన్య భాషలతో మాట్లాడుతున్నారు. యూదులు అన్య భాష మాట్లాడుతున్నారు. యాక్చువల్గా అన్యులు యూదుల భాష మాట్లాడారు. అది భాషలు అంటే. సరే, ఇంకా కొంచెం డీటెయిల్గా ఇప్పుడు మాట్లాడడానికి టైం లేదు, కానీ అసలు విషయం చెప్తాను, వినండి ఒకసారి. అయితే ఆ రోజున ధ్యానించడానికి ఏం ధ్యానిస్తాం? రూతు గ్రంథం అనండి ఒకసారి. ఓకే, ఈ రూతే పావురం. పావురానికి రూతుకి ధర్మశాస్త్రానికి మూడిటి మధ్య ఉన్న కనెక్షన్. 3 ఒకే పదాలు, ఒకే అక్షరాలు, సేమ్ మీనింగ్తో ఉన్నాయి. ఏం చెప్తున్నాయి ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి? ఈ రూతు ఎవరంటే ఏం చెప్తారు? రూతు ఎవరంటే ఏ ఊరు ఆమెది? మోయాబీయురాలు అనండి ఒకసారి మాట. ఆమె ఐడెంటిటీ మోయాబీయురాలు అనండి ఒకసారి మాట. ఈ మోయాబీయురాలు అయినటువంటి రూతు ఇశ్రాయేలీయురాలైనటువంటి నయోమి కుమారుని భార్య అయినప్పటికీ భర్త చనిపోయినా సరే, వాక్యం చెప్తుంది, భర్త బ్రతికున్నంతసేపే కవెనెంట్ నిబంధన ఉంటుంది. భర్త బ్రతికున్నంతసేపే నిబంధన ఉంటుంది. ఎప్పుడైతే భర్త చనిపోయాడో ఇక నిబంధనతో సంబంధం లేదు. తన ఇంటికి తాను వెళ్ళిపోవచ్చు. కానీ తనంట ఎవరు? ఏ ఊరు ఆమెది? మోయాబీయురాలైన రూతు అనండి ఒకసారి మాట. ఈ మాట పలకడం చాలా ఇంపార్టెంట్. మోయాబీయురాలైన రూతు అనడం చాలా అవసరం. ఎందుకు తెలుసా? వై మోయాబీయురాలు? ఈ మోయాబీయురాలు అనే పదానికి ఏంటి అర్థం ఏంటి అసలు? వినండి ఒకసారి. మీకు తెలుసా, ఎవరన్నా వెళ్ళి మేము యెహోవా సమాజంలో చేరుతాం అన్నారనుకోండి, ఎవరైనా వెళ్ళి మేము యెహోవా సమాజంలో చేరుతామంటే మీకు కొన్ని రెస్ట్రిక్షన్స్తో వాళ్ళు చేర్చుకునే అవకాశం ఉంది. కానీ ఈ భూమి మీద ఒక 2 జనాంగాల్ని మాత్రం దేవుని సమాజంలో చేరడానికి వీల్లేదు అని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. 2 మాత్రమే. ఓకే, ఒకసారి చదువుతాం అన్నమాట. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం, డ్యూటరానమీ 23 చదవమా, 2వ వచనం. వానికి 10వ తరము వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను, అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని, ఎవరు వీళ్ళిద్దరు? గట్టిగా ఎవరు వీళ్ళిద్దరు? ఈ అమ్మోను మోయాబు ఇద్దరే. ఎందుకు? అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ వారిలో సమాజంలో చేరకూడదు. వారిలో 10th జనరేషన్ అంటే ఏంటో తెలుసా? ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి బయటికి రావడం అనేది సర్వ ప్రపంచానికి తెలియజేయబడింది. అదొక పెద్ద న్యూస్. అది ఆ న్యూస్ జరిగిన తర్వాత ఒకప్పుడు బానిసలుగా ఉన్న ఇశ్రాయేల్ ఇప్పుడు బయటికి వచ్చి ఒక దేశం కోసం వాళ్ళు బయలుదేరారు. ఈ సందర్భాన్ని చూసిన జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ 10 తరాలు అయిందంటే ఇశ్రాయేల్ బాగా అభివృద్ధి చెందుంటారు. వాళ్ళ దేశంలో వాళ్ళు సెటిల్ అయి ఉంటారు. ఆ దేశంలో దేవుని వాక్యం వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో మీ దేవుని మేము అనుసరిస్తాము అని చెప్పి 10వ తరం వాళ్ళు వచ్చి మేము జాయిన్ అవుతామని అడిగినా సరే యు ఆర్ నాట్ అలౌడ్. ఎవరు? మోయాబీయుడు కానీ అమ్మోనీయుడు కానీ, వీళ్ళిద్దరిని నాట్ అలౌడ్. ఎందుకు? ఇంతకీ వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరికి ఉన్న కామన్ పాయింట్ ఏంటి? ఎవరు చెప్పట్లేదు. వీళ్ళిద్దరు ఎవరు తెలుసా?
అమ్మోనీయులు మోయాబీయులు ఇద్దరు ఎవరో తెలుసా? అమ్మోను మోయాబ్ అంటే ఎవరు తెలుసా? లోతు సంతానం. ఎవరిల్లు? లోతు కుమార్తెలకు పుట్టిన బిడ్డలు. కానీ పాయింట్ ఏంటంటే వీళ్ళు లోతు కుమార్తెలకు పుట్టారు కాబట్టి అనట్లేదు అక్కడ. వినండి ఒకసారి. లోతు కుమార్తెలతో కలిగినటువంటి ఆ యొక్క బ్యాడ్ రిలేషన్ బట్టి పుట్టిన వాళ్ళు కాబట్టి వీళ్ళని అలో చేయకండి, వీళ్ళని చేర్చుకోకండి అనట్లేదండి. చదవండి ఒకసారి, కంటిన్యూ అమ్మా. ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా. ఎందుకు వీళ్ళని అలో చేయొద్దంటే, మీరు ఐగుప్తులో నుంచి వస్తూ ఉంటే వారు అన్నపానములు పుచ్చుకొని, అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొని రాక, మీ దగ్గరికి అన్నం పానం తీసుకొని, అంటే మీకు అన్నపానాలు అవసరం ఉన్న సందర్భం అది. మీకు చాలా కన్సర్న్ కావాలి, మీ మీద ఎవరైనా కనికరం చూపించాల్సిన టైంలో ఈ అమ్మోనీయులు మోయాబీలకి వాళ్ళకు ఒక పొటెన్షియల్ ఉంది, వాళ్ళలో ఒక శక్తి, ఒక సామర్థ్యం, ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశం, ఒక చాయిస్ ఉంది. ఏంటంటే మీ దగ్గరికి అన్నపానాలు తీసుకొని రావాలి. ఆ అన్నపానాలు తీసుకొని రాకుండా ఇంకోటి ఏం చేశారు తెలుసా? అలా రాకపోతే నో ప్రాబ్లం, అన్నం పెట్టకపోతే ఏం కాదు, కానీ తర్వాత ఏం చేశారు తెలుసా? ఇల్లు నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి, అసలే ఐగుప్తు నుంచి కష్టంగా బయటకు వచ్చి మిమ్మల్ని శపించడానికి డబ్బులు ఇచ్చి, ఒక చేతబడి చేసే శపించే, అనగా డబ్బులు తీసుకొని శపించే ఒకరిని పట్టుకొని వచ్చారు. నదుల యారాము అవతలను చదమా. నదుల యారాములోని పెతోరులో నుండి నీకు విరోధముగా బెయేరు కుమారుని బిలామును పిలిపించారు. ఈ బిలాముకి డబ్బులు ఇచ్చి బిలాము ఏం చేయాలి? ఇశ్రాయేల్ని శపించాలి. ఓకే, బాగా వినండి ఒకసారి. అంటే అమ్మోనీయులు కానీ మోయాబీయుల్ని ఎందుకు యెహోవా సమాజంలో చేర్చుకోవద్దంటే కారణం వాళ్ళు కాదు, అంటే వాళ్ళ పుట్టుకని బట్టి కాదు, వాళ్ళ జాతిని బట్టి కాదు, కానీ వాళ్ళు చేసిన దాన్ని బట్టి. వాళ్ళు ఏం చేశారంటే, దేవుని యొక్క ప్రజలు విమోచింపబడి బయటకు వస్తుంటే వాళ్ళకు చూపించాల్సిన కనీస కనికరం కానీ లేకపోతే మర్యాద కానీ ఏమి ఇవ్వకుండా శపించి నాశనం చేయడం కోసం, ఎలాగన్నా వాళ్ళని బలహీనపరిచి నాశనం చేయడం కోసం మోయాబీయుడైనటువంటి ఆ యొక్క బిలామును పిలిపించారు. ఓకే, బిలాము అయితే తర్వాత వచ్చిన చదమా. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. బిలాము మాట విననొల్లక ఉండెను. నెక్స్ట్, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను, దేవుడు నిన్ను ప్రేమించాడు గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తం ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చాడు. తర్వాత కంటిన్యూ. నీ దినములన్నిట ఎన్నడూ వారి క్షేమమైనను మేలైనను విచారించొద్దు. ఎవరి గురించి ఇది? మీరు కనికరం పొందాల్సిన సమయంలో, బలహీనమైనటువంటి సందర్భంలో, లేకపోతే ఎవరైనా వచ్చి మేలు చేస్తే బాగుండు అని దొంగల చేత కొట్టబడి అలా పడున్న సందర్భం అనుకుందాం, చెరసాల్లో ఉన్న సందర్భం అనుకుందాం, వస్త్రహీనతలో అయినటువంటి సందర్భం, ఆహారం లేని సందర్భం అయిండొచ్చు. అలాంటి సందర్భంలో కనికరించాల్సిన వారు కనికరించక శపించడం కోసం ఒకరిని పట్టుకొచ్చారు. దీన్ని దేవుడు అంగీకరించట్లేదు. తర్వాత చదవండి ఒకసారి, ఇంకా కొంచెం దీన్ని అర్థం చేసుకోవాలి మనం. ఇంకా ఏదోమీయులు అంటే యాకోబు యొక్క ట్విన్ బ్రదర్ ఏశావు. యాకోబు యొక్క కవల సహోదరుడైన ఏశావు సంతానమైన ఏదోమీయులు ఉన్నారు కదా, వీరు మీ సహోదరులు. ఓకే, వీళ్ళు ఏం చేశారు తెలుసా? మేము ఈ దారిలో గుండా మేము వెళ్తాము, కనానికి వెళ్తాము అని వాళ్ళు అడిగితే ఏదోమీయులు అడ్డం చెప్పారట, నో అన్నారట. మేము ఈ దారిలో వెళ్ళినప్పుడు ఏం ముట్టుకోము, నీళ్లు తాగాము, లేకపోతే అక్కడున్న ఏ ఫలం కానీ ఏది ముట్టుకోము, మేము మా దారిలో మేము రహదారిలో వెళ్ళిపోతామని చెప్తే వాళ్ళు అన్నారట, మేము ఇంకా ఒకవేళ ఏమన్నా ఎవరన్నా మా పిల్లలు ఎవరన్నా ఏమైనా తీసుకుంటే దానికి డబ్బులు కూడా ఇస్తామన్నారట. అంటే కూడా ఏదోమీయులు నో 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 ఇక్కడి నుంచి వెళ్ళకూడదని అడ్డం పెట్టారు. అడ్డం పెడితే దేవుడు అన్నాడు, వారు మీ సహోదరులు కనుక యుద్ధం చేయకుండా చుట్టూ తిరిగిపోండి అన్నాడు. కొంచెం దూరమైనా పర్వాలేదు, సమాధానంగా చుట్టూ తిరిగిపోండి అని చెప్పాడు. గమనించండి ఒకసారి, ఏదోమీయులు మీ సహోదరులు గనుక ఇప్పుడు ఈ విమోచన కార్యాన్ని చూసి దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని అద్భుతాలని విన్న తరముగాక నెక్స్ట్ జనరేషన్ మూడో తరం వాళ్ళు వచ్చి మేము యెహోవా సమాజంలో చేరుతామని ఎవరన్నా అంటే ఏం చేయాలి? చేర్చుకోవాలి. ఎన్నో తరం? ఎందుకు మూడో తరం తెలుసా? టైం ఇవ్వాలి. అనంటే ఒకసారి మాట కొంచెం గట్టిగానండి. టైం ఇవ్వాలి. అన్నీ రాత్రే జరగవు, ఇన్స్టంట్గా జరగవు. ఓకే, సమాధానానికి కూడా ఏం కావాలి?
కొంచెం టైం ఇవ్వాలి. విత్తింది మొలకెత్తడానికి. ఇప్పుడు విత్తి గంటకు రమ్మంటే ఆడి నుంచి వస్తుంది. ఓకే, బిడ్డ పుట్టడానికి కానీ పుట్టింది ఎదగడానికి కానీ ప్రతిదానికి సమయం ఉంది, టైం ఇవ్వాలి దానికి. అందుకనే 3 తరాలు టైం ఇవ్వమంటున్నాడు. ఈ 3 తరాల్లో మీరు దీవించబడతారు, మీరు దేవుని వాక్యం అనుసరించి నడుచుకుంటారు. వినండి ఒకసారి, ఈ సమయం ఇవ్వడం చాలా అవసరం. సమాధానం కోసం సమయం ఇవ్వాలి. అప్పటికప్పుడు గట్టి గట్టిగా అరుచుకుంటాం. ఆ అరుచుకునే బదులు కొంచెం సమయం ఇచ్చి చూడండి, సమాధానం ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ. మనం ఒకటి చదివాం మా స్టూడెంట్స్ మధ్యలో, ఏంటో తెలుసా? వాదనలో గెలవడం, సమాధానం రెండో ఒకసారి దొరకబట్ట. ఏం చెప్పాను? వాదనలో గెలవడం, సమాధానం రెండో ఒకసారి దొరకవు. నువ్వు వాదనలో గెలవాలనుకుంటే సమాధానం వదిలేసే, లేదు సమాధానం కావాలనుకుంటే వాదనలో ఓడిపోవు. కొంచెం టైం ఇచ్చి పక్క జరుగు. సరే, నా పాయింట్ ఏంటంటే, విషయం ఏంటంటే 3 తరాల సమయం ఏమంటున్నాడు వాళ్ళకి. ఎవరెవరికి? ఏదోమీయులు మీ సహోదరులు, తర్వాత ఐగుప్తీయులు. మీరు ఎక్కడైతే ఇన్ని సంవత్సరాలు బానిసలుగా బతికొచ్చారు కదా, ఆ ఐగుప్తీయులు మిమ్మల్ని బానిసలుగా చూసిన వాళ్ళు కూడా 3 తరాల తర్వాత మారిపోయి మేము సమాజంలో చేరుతామంటారు. మీ దేవుడే మా దేవుడు అని వస్తారు వాళ్ళు. ఏదోమీయులు వచ్చి మీ దేవుడే మా దేవుడు, లేకపోతే ఐగుప్తీయులు వచ్చి మీ దేవుడే మా దేవుడు అనే అవకాశం వచ్చినప్పుడు వాళ్ళని అలో చేయండి, తీసుకోండి, జాయిన్ చేసుకోండి. కానీ అమ్మోనీయుడే కానీ అంటే ఐగుప్తీయులకి లేని రూల్. వీళ్ళని ఇన్ని రోజులు హింసించి బాధించిన బానిసత్వంలో వీళ్ళని బంధించినటువంటి ఆ ఐగుప్తీయులు కాదు, వారిని ఏమాత్రం బ్రతకనీయను అనుకునే ఏదోమీయులు కావచ్చు, వాళ్ళని క్షమించవచ్చు. కానీ అమ్మోనీయులు కానీ మోయాబీయులు కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. అలాంటి చేరకూడదు అనే సమాజంలోనికి ఇశ్రాయేలు దేశంలో నుండి, బెత్లెహేములో నుండి ఒక ఫ్యామిలీ, ఒక పర్సన్, ఎలీమెలెక్ ఆయన పేరు అనంటే ఒకసారి మాట కొంచెం గట్టిగా. ఏల్ అంటే దేవుడు, ఏలి అంటే నా దేవుడు. ఎల్ అంటే దేవుడు, ఏలి అంటే నా దేవుడు, మెలక్ అంటే రాజు. నా దేవుడే నా రాజు అని ఆయన పేరు. కానీ ఈయన ఏం చేశాడు తెలుసా? మాకు ఈ దేశంలో నచ్చట్లేదు, ఈ దేశంలో ఉన్న ఈ రూల్స్ నాకు నచ్చట్లేదు, ఈ దేశంలో ఉన్న ఈ ప్రభుత్వం, ఈ విధానాలు నాకు నచ్చట్లేదు. ఎందుకంటే దేశంలో ఏమొచ్చిందండి? ఇప్పుడు చెప్పాలి, ఏమొచ్చిందండి? దేశంలో కరువు కలిగిందట. కరువు కలిగితే ప్రాబ్లం ఏంటి? బాగా వినాలి ఒకసారి. ఇశ్రాయేల్ దేశంలో కరువు వస్తే, లేకపోతే ఒకవేళ ఇశ్రాయేల్ దేశంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. కరువు వచ్చినప్పుడు అవసరంలో ఉన్న వారిని ఆదుకునే బాధ్యత ధనవంతులది. అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ధనవంతులది. ఎవరైతే ఉన్నవారు ఉన్నారో లేని వాళ్ళని ఆదుకోవాలి, ఒకరి కోసం ఒకరు నిలబడాలి. కానీ ఆ రూల్ నాకు నచ్చట్లేదు. ఈ ఎలిమెలకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి నచ్చలా. ఇదేంటిది? మా డబ్బులు మేమెందుకు ఇస్తాం, మా తోటలు మేమెందుకు వదిలేస్తాం, మా భూములు అని అన్నీ అమ్మేసుకొని, అన్నిటికంటే ఎవరినైతే మన సమాజంలో చేర్చుకోవద్దు అన్నారు కదా, వాళ్ళ రూల్స్ చాలా బాగున్నాయి. ఎవరు రూల్స్? ఏ ఊరు? మోయాబు రూల్స్ చాలా బాగున్నాయి. ఎవరి దాళ్ళు బ్రతకొచ్చు అక్కడ, క్యాపిటలిజం అక్కడ. సో పెట్టుకున్నోడిది పెట్టుకున్నంత, ఉన్నోడు ఉన్నట్టే ఉంటాడు. సో నేను ఇంత ధనవంతుని, అక్కడికి వెళ్ళి ఇంకా ధనవంతుని అయిదాం అనుకున్నాడు. ఆ రూల్స్ బాగున్నాయి అనుకున్నాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని తృణీకరించి అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏమైందంటే తను పోయాడు. ఈయనతో పాటు ఈయన పిల్లలు మోయాబీయులను పెళ్లి చేసుకున్నారు. మోయాబు కుమార్తెలు ఎవరినైతే యెహోవా సమాజంలో చేరకూడదన్నారో ఈయన అక్కడికి వెళ్ళాడు. ఒకటి. తర్వాత అక్కడ ఈయన పిల్లలకి అక్కడి కుమార్తెలు ఇచ్చి పెళ్లి చేశాడు. తర్వాత ఇప్పుడు ఆయన లేడు, ఆయన 2 కుమారులు లేరు. ఇక మిగిలింది ఎవరు? నయోమి, ఆ 2 పిల్లలు, మహలోను, కిల్యోను అనే 2 కుమారుల భార్యలు ఎవరెవరు? రూతు, ఓర్పా, 3 మిగిలారు. వినండి ఒకసారి. ఇప్పుడు నయోమికి, బాగా వినాలి ఒకసారి, నయోమికి తన దేశం వెళ్ళాలని ఆలోచన. తన దేశాన్ని దేవుడు దర్శించాడని తెలిసింది. ఇక్కడ నయోమి పాత్ర చాలా కీలకమైంది. గమనించండి ఒకసారి. నయోమి అనే ఒక యూదురాలు తన దేశానికి తను వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. ఆ వెళ్ళిపోయేటప్పుడు తన దగ్గర ఉన్న 2 కోడళ్ళకి చెప్తుంది. అక్కడ ఈ స్టోరీ స్టార్ట్ అవుద్ది. గమనించండి ఒకసారి. ఈ స్టోరీలో మనం గమనించాల్సిన అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఈ రూతు గ్రంథం ఎందుకు చదవాలి?
ఈ రూతు గ్రంథం చదివేటప్పుడు ఆ రూతు అనే క్యారెక్టర్ ఎలాగా ఒక పావురం స్వరంలాగా వినపడుతుంది దేశంలో. అంటే దేశంలో పావురపు స్వరం అంటే దేశంలో రూతు స్వరం వినపడుతుంది అని అర్థం. అది ఎలా వినపడుతుందో ఇప్పుడు చూస్తాం, చూడండి ఒకసారి. అయితే ఈ రూతు మరియు వార్పా వాళ్ళిద్దరికి చెప్పింది నయోమి, మీరు ఇక నిబంధనలో లేరు, మీకు వయస్సు ఉంది, మీ ఇండ్లకి వెళ్ళిపోండి, మీ తండ్రి ఇంట్లోకి వెళ్ళిపోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, సుఖంగా ఉండండి, నేను నా దేశం వెళ్ళిపోతాను అని చెప్పింది. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. ఆ మాట అన్నప్పుడు వార్ప ముద్దు పెట్టేసి వెళ్ళిపోయింది. మరియు రూతు నేను నీతో వస్తా అంటుంది. యాక్చువల్లీ నేను నీతో వస్తా అన్నప్పుడు బాగా వినాలి ఒకసారి. రూతు అనే క్యారెక్టర్ని ఎందుకు చదవాలి అంటానికి ఇక్కడ స్టార్ట్ అవుతుంది తన జీవితం, తన యొక్క ప్రారంభం ఏంటో తెలుసా. తను ఏదైతే ఇప్పుడు చేయబోతుందో, తను తీసుకోబోయే చాయిస్ అంటాం. ఈ గ్రంథం మొత్తంలో అందరి చాయిస్లు ఉంటాయి. నయోమి చాయిస్, ఎలిమెలెక్ చాయిస్, నయోమి చాయిస్, ఆ పిల్లల చాయిస్, తర్వాత రూతు చాయిస్, తర్వాత బోయాజు చాయిస్, ప్రతి ఒక్కరి చాయిస్ కనపడుతుంది మనకి ఇక్కడ. ఆ కోత కోసేవారి యజమాని ఆయన చాయిస్, మీకు ఎక్కడికి వెళ్ళిన చాయిస్లే కనపడతాయి ఇందులో. సో రూత్ ఏమంటుందంటే, నేను నీతో కూడా వస్తాను, నేను నీతో కూడా వస్తా అంటే, అమ్మ మీ దేశంలో లాగా ఆ దేశం ఉండదు, ఆ దేశంలో రాజ్యాంగం వేరేలాగా ఉంటుంది, మీలాంటి ఇండ్లు అక్కడ ఉండవు. అక్కడ ఇండ్లన్నీ ఎలా ఉంటాయి తెలుసా, పరిశుద్ధమైన ఇండ్లు అవి అన్నట్టు ఒకసారి మాట గట్టిగా నాలి. యాక్చువల్గా ఆమె అన్న మాటకి మీనింగ్ అది, ఆమె అన్న మాటకి వ్యాఖ్యానం అది. ఏంటో తెలుసా, మేము ఉండబోయే ఇల్లు మోయాబు ఇండ్ల లాంటి ఇండ్లు కావు, ఆ ఇండ్లు పరిశుద్ధమైనవి. అంటే నేను ఒక ఇంటికి వెళ్ళాను అనుకోండి మా దేశంలో, ఆ ఇంటి డోర్ పోస్ట్కి దేవుని వాక్యం అంటగట్టి ఉంటుంది అక్కడ. నేను దాన్ని టచ్ చేసి, ఇదిగో దేవుని వాక్యము అనుసరించే వారి ఇంట్లోకి నేను అడుగు పెడుతున్నాను. ఆ దేశంలో లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ గదిలోకి వెళ్ళినా దేవుని వాక్యం ఉన్నటువంటి ఆ మెజూజా అనే ఒక వస్తువు అక్కడ పెట్టబడి ఉంటుంది. అవి అంటుంది, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఉండబోయే ఇల్లు దేవుని వాక్యం అనుసరించే ఇంట్లో నేను ఉండబోతున్నాను. అంటే ఈమెమన్నా తెలుసా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా అన్నట్టు ఒకసారి అన్నమాట. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. నెక్స్ట్, అమ్మా నువ్వు మా ప్రజలు నువ్వు అనుకునే వాళ్ళలాగా ఉండరు, ఇలాగ ఉండదు. మోయాబు దేశంలో ఉన్న స్త్రీల్లాగా అక్కడ స్త్రీలు ఉండరు, ఇక్కడ ఉన్న పురుషుల్లాగా అక్కడ పురుషులు ఉండరు. అక్కడ పద్ధతులు వేరే ఉంటాయి. ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర లేని రాజ్యాంగం అక్కడ ఉంది, దేవుని రాజ్యాంగం అక్కడ ఉంది. గమనించండి ఒకసారి. ఆ రాజ్యాంగం ఉన్నటువంటి స్థలంలో మనం ఇక్కడ ఉన్నట్టు ఉండలేము అక్కడ. ఆ మాట అంటే అమంటది, నీ జనమే నా జనం, ఆ జనం వేరు నీ జనం వేరంటే నీ జనమే. ఓకే, ముందేమో నేను ఉండే ప్లేస్ వేరంటే నువ్వు ఉన్న చోటే నేనుంటా. సో నీలాంటి ప్రజలు కాదు అంటే ఆ ప్రజలు నీ ప్రజలే, వాళ్ళు నీ ప్రజలు కదా, వాళ్ళు నాకు కూడా ప్రజలే. తర్వాత నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఉండే చోట నేను ఉంటాను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఎప్పటిదాకా ఇది? నాకు బాగా ఆస్తి వచ్చిన తర్వాత, నాకు మంచి పేరు వచ్చేదాకా. ఈ స్టెప్ తీసుకునేటప్పుడు షీ డజంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్. ఎలాంటి ఏ విధమైనటువంటి ఏమంటాం, ఏదైనా బెనిఫిట్స్ వస్తాయనో, లేకపోతే ఈ పని చేస్తే ఎంత కలిసి వస్తుందనో, ఈ పని చేస్తే నాకు ఈ స్థాయి అందుకుంటానో, మ్యారేజ్ గురించి కానీ, ఫేమ్ గురించి కానీ, నేమ్ గురించి కానీ, ఆస్తుల గురించి కానీ, డబ్బులు, ఇవేవి లేవు. కానీ మరి ఇంకేం మోటివేట్ చేసి ఉంటుంది ఆమెని? ఓకే, పావుర స్వరం అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా. పావుర స్వరం, ఋతు స్వరమే పావుర స్వరం అని మాట్లాడుకుంటున్నా. ఇదేంటంటే దేవుని వాక్యాన్ని అనుసరించక కుటుంబం అంతా పతనమైపోయింది. వాక్యాన్ని అనుసరించక కుటుంబం అంతా పతనమైపోతే పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరుగుతున్నటువంటి నయోమి. ఇక్కడ ఎవరేం గొప్పలు కాదు, ఎవరేం గొప్పలం కాదు, అందరం పాపలవే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. ఈ నయోమి కూడా పాపమే. సో మేము పాపలమే, తిరుగుతున్నాం వెనక్కి. ఇప్పుడు దేవుని తట్టు తిరగడానికి బయలుదేరుతున్నాం.
అంటే మారు మనసు పొంది దేవునితో తిరిగి పశ్చాత్తాపడి బయలుదేరుతున్న నయోమి దేవుని వాక్యం అనుసరించడానికి బయలుదేరుతూ ఉంటే ఆ నయోమిని అనుసరిస్తూ నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఓకే, వాక్యమును లీగల్గా తీసుకున్న నయోమి అనే ఒక పర్సనాలిటీ. అంత ఇష్టం, అంత మోటివేషన్, అంత మోటివేషన్ ఆమెకి ఏముంటుంది అనేది ప్రశ్న. ఇక్కడ ఇంత చేయడానికి ఆమెకున్న మోటివేషన్ ఏంటి అనేది ప్రశ్న. గమనించండి ఒకసారి. ఇప్పుడు నయోమి అనబడుతున్న దేవుని వాక్యాన్ని అనుసరించడానికి తిరుగుతూ దేవుని మీద ఉన్న ప్రేమ, ఇప్పుడు ఆ దేశానికి వెళ్ళేటప్పుడు ఆ దేశ పరిస్థితుల గురించి, ఆ దేశంలో ఉన్న రాజ్యాంగం గురించి, అక్కడున్న దేవుని ఆజ్ఞలు కట్టడలు అవన్నీ ఎలా ఉంటాయో వాటన్నిటి మీద ఉన్న ఆమెకి ప్రేమ, తిరిగి ప్రేమ కలిగింది. ఇప్పుడు ఎవరికి? నయోమికి. అవి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆమె జీవించిన జీవిత విధానాన్ని చూసి ఆ జీవిత విధానాన్ని నేను కొనసాగిస్తానని, అంటే దేవుని వాక్యం ఇశ్రాయేలు జనాంగానికి ఇస్తే, దేవుని వాక్యం ఇశ్రాయేలు జనాంగానికి ఇస్తే ఈ జనాంగం దేవుని వాక్యాన్ని తీసుకున్న వారై, అనుసరించి జీవించిన వారై వారు నడుచుకుంటూ ఉంటే దాన్ని చూసి, ఆ పరిమితులు, ఆ పద్ధతులు, ఆ విధానాలు చూసి నేను కూడా మీ దేవుని అనుసరిస్తానని వెనకబడి వచ్చే వాళ్ళు ఎవరన్నా ఒక్కరుంటే దాన్ని పౌరపు స్వరం అంటాం. దాంట్లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇదిగో మా దేవుని నమ్ముకుంటే మీకు స్వస్థత వస్తుంది, మా దేవుని నమ్ముకుంటే నీకు అదైపోద్ది, మా దేవుని నమ్ముకుంటే ఇలా జరిగిపోద్ది అని ఎలాంటి మభ్యపెట్టడాలు లేవు, ఎలాంటి ఏమంటారు జిమ్మికులు లేవు, ఏమి లేవు. అయినా సరే ఈ దేవుని ఆజ్ఞలు, ఈ పద్ధతులు మాకు నచ్చాయి, మాకు ఇష్టం అనిపిస్తున్నాయి. దేవుని మాటలంటే దేవుని మీద ప్రేమతోని, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణమైనటువంటి శక్తి అంతటితో, నాకున్న రిసోర్సెస్ అన్నిటితో ఈ దేవుని ఆరాధించడానికి, ప్రేమించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుని ప్రేమించుట. నేను కూడా ప్రేమిస్తాను. ఆయన ఇంత ప్రేమిస్తాడా మీ దేవుడు? అంటే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ప్రేమించి మోయాబీయులు శాపం పెట్టడానికి తీస్తే ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. అంటే మా పూర్వీకులైన వారు, మోయాబీయులైన మా పూర్వీకులైన వారు శాపం పెట్టడానికి ఒక మనిషిని తీసుకొచ్చి శపిస్తే మీ దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు కదా. మేము కూడా ఇప్పుడు ఆ ప్రేమించే దేవుణ్ణి మేము కూడా ప్రేమించాలనుకుంటున్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మోయాబీయురాలు వస్తే ఒప్పుకుంటారా? మోయాబీయులు సమాజంలో చేరకూడదు కదా, ఒప్పుకుంటారా? ఇది ప్రశ్న. కానీ గమనించండి, ఇక్కడ దెర్ ఈజ్ అనదర్ క్లాస్. దీన్ని ఒకవేళ లీగల్ ఫైట్ చేస్తే, రూతు కనుక ఇదే ధర్మశాస్త్రంలోని ఇదే కోర్టుని పెట్టి ఒకరు నిలబడి, ఇదిగో మోయాబీయులైన ఈ రూతు మన సమాజంలో చేరకూడదని ఒక లాయర్ వాదించి కేసు పెట్టాడు అనుకుందాం. దాన్ని అపోజ్ చేస్తూ డిఫెండ్ చేయడానికి ఇంకొక ఆయన ఉంటాడు, రుబోయజ్ లాంటి లాయర్ ఉంటాడు. ఆయన ఏమని వాదిస్తాడు తెలుసా? అఫ్ కోర్స్ మోయాబీయురాలు అయిండొచ్చు, ఆమె అమ్మోనీయుల బ్రదర్ అయిండొచ్చు కాక, మోయాబు లోతు పిల్లలు అయిండొచ్చు కాక, ఆ రోజు ఆ యొక్క బిలాము చేత శపించి ఉండొచ్చు కాక, కానీ దేవుడు మన పితరుడైన అబ్రహాం అనండి ఒకసారి, మన పితరుడైన అబ్రహాంకి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్, నీ నామం నేను గొప్ప చేస్తాను, నేను నీకు సంతానం కలుగజేస్తాను, నేను నీకు ఆ సంతానమునందు ఈ భూమి మీద ఉన్న సకల వంశాలు అంటుకట్టబడుననుంది కదా. ఆ సకల వంశాల్లో అంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడ్డానికి ఈ ధర్మశాస్త్రం తర్వాత ఇప్పుడు వచ్చిన ఈ క్లాస్ ఇదేమి పనికిరాదు. అబ్రహామే విశ్వాసులందరికీ తండ్రి అయిన అబ్రహాము, దేవుని సేవకుడైన అబ్రహాము, దేవుని స్నేహితుడైన అబ్రహాము ఉన్నాడు కదా. ఆ అబ్రహామును బట్టి ఈమె మన దాంట్లో చేర్చుకోవచ్చు. ఇదొక వాదన. సో మొత్తానికి దేశానికైతే వచ్చింది. గమనించండి, ఇక్కడ పౌరపు స్వరాన్ని లిటరల్గా మనం చూద్దాం. ఇప్పుడు 2వ అధ్యాయం చదువుదాం ఒకసారి. రూతు గ్రంథం 2వ అధ్యాయం చూడండి ఒకసారి. రూతు గ్రంథం 2వ అధ్యాయం. నయోమి పెనిమిటికి బంధువు ఒకడు ఉండెను. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. మోయాబురాలైన రూతు
నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగేరుకుందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయువారు వెనక పొలములో ఏరుకునెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయాజుది. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండునుగాకని చేను కోయువారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాకనిరి. అప్పుడు బోయాజు కోయవారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగగా, చాలు ఒక్కసారి ఇప్పుడు బెత్లెహేముకి రావడం అనేది మొదటి అధ్యాయం. రెండో అధ్యాయంలో జరుగుతున్న విషయం ఏంటంటే ఆ దేశంలో ఉన్న రూల్. ఒక్కసారి ఇది వినండి. హార్వెస్ట్ అంటాం, కోతకాలం. పస్కా పండుగప్పుడు యవల కోత ప్రారంభమవుతుంది. ఏం కోత? యవల కోత. పస్కా పులియన్ రొట్టెల పండుగ వచ్చేసరికి ఏం కోత? యవల కోత. 7 వీక్స్ తర్వాత, అంటే 7 వారాలు మనం లెక్క పెట్టాం కదా, ఆ 7 వారాలు అయిన తర్వాత గోధుమల కోత ప్రారంభమవుతుంది. 7 వారాల తర్వాత అంటే ఈ ఋతు గ్రంథం 4 అధ్యాయాలు ఎప్పటి నుంచి ఎప్పటిదాకంటే ఎగ్జాక్ట్గా 7 వీక్సే. 7 వీక్స్కి కొంచెం ఎక్కువ అంతే. ఓకే, యవల కోతతో ప్రారంభమై గోధుమల కోతతో ముగించబడుతుంది అంతే. ఆ మధ్యలో ఏం జరిగింది అనేది మనకు ఉన్నటువంటి విషయం. దేశంలో పావుర స్వరం. వినండి ఒకసారి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ దేశంలో ఉన్న ఒక నియమం, ఒక రూల్ ఏంటంటే బీదలు, అనాథలు, విధవరాండ్రు, బలహీనులు, పరదేశులు ఎవరైతే ఉన్నారో, ఈ వేరే దేశం నుండి వచ్చి ఇక్కడ ఈ దేశంలో ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుదాం అనుకునే వాళ్ళకి ఒక రిజర్వేషన్, ఒక ప్రత్యేకమైన స్థానం. అదేంటంటే పొలములో పరిగె ఏరుకోవడం. ఓకే, ఈ పరిగె ఏరుకోవడం అనేది మనకంతా తెలిసి ఉండదు. కానీ పొలం కోసేటప్పుడు ఈ కోసే వాళ్ళు ఏం చేయాలంటే కింద పడేయాలి, పిడికిలతో కింద పడేయాలి, దేవునికి స్తుతి చెల్లిస్తూ కింద పడేయాలి కోసేవాళ్ళు. ఏమంటాం? కంజూసి అంటాం కదా, పిసినార్తనం చేయొద్దు. ఒకవేళ ఏదైనా కింద పడితే నువ్వు మళ్ళీ చేయబెట్టి తీసుకోవద్దు. ఆ కింద పడ్డవన్నీ ఏం చేయాలి? ఆ బీదలు, విధవరాండ్రు, పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఏరుకోవాలి. దాన్ని పరిగె ఏరుకోవడం అంటాం. విషయం ఏంటంటే అలా కాకుండా అంతా అయిపోయాక ఆ ఫ్రెష్గా ఉన్నటువంటి ధాన్యాన్ని బ్యాగుల్లో పెట్టి వీళ్ళకి వంచేయవచ్చుగా. దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. ఓకే, ఏది? ఆ వాళ్ళు కూడా, అంటే బీదలైన వాళ్ళు కూడా పని చేయాలి. ఏం పని చేయాలి? వచ్చి ఆ పొలం దగ్గర ఈ కోసే వాళ్ళ వెనకాల దొరికినంత ఏరుకోవాలి. పని ఉంది వాళ్ళకు కూడా. ఒక రోజున ఇలా ఏరుకోవడం, లేకపోతే ఇలా బీదలకి మాస్తి ఎందుకు పంచాలి అని చెప్పి, బీదలకి నాస్తి ఎందుకు ఇవ్వాలి, నాది నేనెందుకు ఇవ్వాలి అని వెళ్ళిపోయినామే ఇప్పుడు వాళ్ళ ఏమంటాం, ఆ విధవరాలైనటువంటి నయోమి పోషణ ఇప్పుడు అదే పరిగెతో పోషించబడుతుంది. అర్థమవుతుంది కదా? చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ ఎక్కడ ఏరుకుంటానో ఒక ఛాన్స్, అంటే చాయిస్ అంటాం. ఈ ఏరుకోవడం కోసం ఎక్కడ అని వెతుక్కొని తను, అంటే ఆ దేశంలో ఉన్న నియమాలను అర్థం చేసుకుంటుంది, ఆ రాజ్యాంగాన్ని, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటా ఉంది. సో ఈ దేశంలో మనకు ఒక ఆపర్చునిటీ ఉంది. ఏంటంటే పోయి పొలంలో పరిగె ఏరుకోవచ్చు. సరే, ఏరుకుంటా ఉంది. ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు జరిగిన అక్కడున్న విషయం, ఆ పొలం యొక్క యజమాని అక్కడికి వచ్చాడు. పొలం యొక్క యజమాని అక్కడికి వచ్చి ఏమంటున్నాడంటే, ఒక్కసారి చదవమా మాట, అంటే చదవమా దానికంటే ముందు. అప్పుడు ఆమె నేను కోయివారు వెనుకకు, అమ్మా వెనుక నుంచి బోయాజు. అప్పుడు బోయాజు రుదుతో నా కుమారి. అమ్మా కాదు 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 నేను అడిగింది అది కాదు. బోయాజు బెత్లెహేంలోకి వచ్చి, బెత్లెహేం నుండి వచ్చి ఏమన్నాడు? యెహోవా మీకు తోడయుండును గాక అని ఆయన అంటే, కోయి వాళ్ళు ఏమన్నారట? యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అన్నారట.
అంటే దేవుని పేరట ఒకరినొకరు విష్ చేసుకుంటున్నారు. పని వాళ్ళు విష్ చేస్తున్నారు, అదే యజమానుడు కూడా యెహోవా నామమును విష్ చేస్తున్నాడు. సో ఇది జరిగిన తర్వాత ఆయన వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలుసు, రూతు మాత్రం కొత్తగా కనపడుతుంది అక్కడ. ఎవరు ఈమె అని అడిగాడు. ఆ పై విచారణకర్త ఓవర్సియర్ ఎవరైతే ఉన్నారో ఆయన అడిగినప్పుడు ఈమె ఎవరు అని అడిగినప్పుడు గమనించండి ఒకసారి చెప్పబడిన ఆన్సర్. చదవమా, ఇప్పుడు చదువు. కోయువారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైన యవనురాలు. ఓకే, ఇప్పుడు ఇందులో ఈ బోయాజు లేకపోతే ఈ బెత్లెహేంలో ఎవరు ఫేమస్? ఇప్పుడు బెత్లెహేంలో ఫేమస్ పర్సనాలిటీ ఎవరు? బోయాజు. ఆ బోయాజు అనే ఆయన అక్కడ ఫేమస్ పర్సనాలిటీ. కానీ విషయం ఏంటంటే ఆ ఫేమస్ పర్సనాలిటీ అడుగుతున్నాడు, ఈమె ఎవరని అడిగాడు. అందరు తెలుసు నాకు ఇక్కడ, కానీ ఈమె ఎవరని అడిగినప్పుడు ఆమె గురించి చెప్పగానే చదమ్మా, నెక్స్ట్ కంటిన్యూ చేయి. ఆమె నేను కోయువారి వెనుకకు పనల మధ్యను ఏరుకుని కూర్చుకునుటకు దయచేసి. ఆమె వచ్చి అడిగింది, మోయాబు నుంచి వచ్చినటువంటి యవనరాలు ఈమె వచ్చి అడిగింది, కోయువారి వెనక ఏరుకుంటానని చెప్పి అడిగితే దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇప్పటిదాకా ఏరుకుంది, కొంతసేపు ఇంట కూర్చుండెను అని వాడు చెప్పాను. తర్వాత అప్పుడు బోయాజు రూతుతో, ఇప్పుడు ఫస్ట్ టైం రూతు బోయాజు సంభాషణ, వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ చూడండి ఒకసారి. బోయాజు రూతుతో మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా. చదవమా. నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకోవడానికి వెళ్ళొద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను వాళ్ళు ఎక్కడ కోస్తున్నారో కనిపెట్టు. నువ్వు పనికత్తెలతో ఉండు, ఆ ఏరుకునే వాళ్ళతో కాదు, పనికత్తెలతో ఉండు అంటున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి ఒకసారి. అనండి ఒకసారి అన్నమాట. ఏరుకునే వాళ్ళు ఎక్కడ ఉండాలి? పని చేసేవాళ్ళు, ఇంకా కోసే వాళ్ళని వెతుక్కోవాలి, వాళ్ళ వెనకాల ఉండాలి. తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండు. తర్వాత నెక్స్ట్, నిన్ను ముట్టవద్దని యవనస్తులకు నేను ఆజ్ఞాపించాను. తర్వాత నీకు ఒకవేళ దాహం అయితే కుండల దగ్గరికి వెళ్ళి పని వాళ్ళ కోసం ఏది ఏర్పాటు చేయబడ్డావు ఆ నీళ్ళు తాగొచ్చు నువ్వు, యు ఆర్ పర్మిటెడ్. తర్వాత అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని అంటే నేల మీదికి తన ముఖాన్ని పడేసి అని అర్థం. చదమా. ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచుచున్నావు, నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా, నా యందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగింది అని బోయాజుతో చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తరువాత. చాలు, ఒక్కసారి ఆగండి. ఇప్పుడు ఇందాక ఎవరు ఫేమస్ ఇక్కడ? బోయాజు ఫేమస్. కానీ బోయాజు కంటే ఎవరు ఫేమస్ ఇక్కడ? రూతు ఫేమస్. దాన్నే పౌరవ స్వరం అంటాం. అర్థమైంది కదా? అంటే బోయాజు రూతు గురించి ముందే వినున్నాడు. ఈమె ఎవరో తెలిసింది, ఈ వార్త తన దగ్గరికి వచ్చింది ఆల్రెడీ. అంటే రూతు అనే పర్సన్ లేకపోతే నయోమి అనే పర్సన్కి సహాయం చేసిన లేకపోతే తనకి సహకరిస్తున్న తన కోడల గురించి ముందుగానే తెలుసుకున్నాడు. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ చూస్తున్నాడు. ఫేస్ టు ఫేస్ చూసి మాట్లాడుతూ చూడండి ఒకసారి. అంటే దేశంలో పావురపు స్వరం వినపడడం అంటే దేశంలో ఉన్న దేవుని ప్రజలైన వారు దేవుని వాక్యం తీసుకున్నారు. ఈ దేవుని వాక్యం తీసుకున్న వాళ్ళు దేవుని వాక్యం అనుసరిస్తూ జీవిస్తూ ఉంటే ఎవరో వేరే వాళ్ళు దేవుని సమాజంలో చేరడానికి అనర్హులు అని ప్రకటించబడిన వారు కూడా మారిపోయి ఈ దేవుడు నాకు కావాలి అని చెప్పి బయలుదేరి వస్తే కన్వర్ట్ అయితే వాళ్ళని ఏమంటామంటే పావురపు స్వరం అంట. దేశంలో ఏం వినపడాలట? పావురపు స్వరం అన్నట్టు ఒకసారి మాట. ఓకే, ఈ పావురం నోరు తెరిచి అరవదు, ఆమె మైకులు పెట్టుకొని మాట్లాడదు, ప్రసంగాలు చేయదు, పాటలు పాడదు, సాక్ష్యాలు అసలు చెప్పదు, ప్రార్థనలు అసలు చేయదు. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా? సో మైకులు పట్టుకొని ఏం ప్రసంగాలు చేయలేదు, కానీ దేవుని వాక్య ప్రకారం అనుసరిస్తుంది. దేవుని వాక్యం అనుసరిస్తుంది. ఆ అనుసరిస్తున్న వాక్యం ఏదైతే ఉందో అది కూడా వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. ఓకే, ఏమి తెలిసి అనంటే ఒకసారి మాట, ఇంకోసారి అనంటే మాట,
ఓకే, పవర్ ఆఫ్ స్వరం ఎట్లుంటుందో మీకు ఇంకొక విషయం చెప్తాను. దీనికి ఎగ్జాక్ట్ ఇంకో స్వరం ఉంది, గొర్రె స్వరం అంటుంది దాన్ని. అనండి ఒకసారి. ఓకే, మేకలు గొర్రెల తీర్పు గుర్తు చేస్తాను జస్ట్. యేసు ప్రభు ధవల సింహాసనం మీద కూర్చున్నప్పుడు మేకలను పక్కన, గొర్రెలను పక్కన సపరేట్. గొర్రెలు ఏ పక్క ఉంటాయి? కుడి ఎడమ? కుడి పక్కన గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెలతో యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు, నేను దప్పిగా ఉన్నప్పుడు మీరు నాకు దాహంకి ఇచ్చారు, నేను వస్త్రం ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రం ఇచ్చారు, నేను బందీనై ఉన్నప్పుడు మీరు చెరసాల్లోకి వచ్చారు, నేను చెరసాల్లో ఉండి బందీగా ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు. సో ఇలాగ ఒక 6 లిస్టు చెప్పిన తర్వాత వాళ్ళు అడుగుతారట, ఎవరు? గొర్రెలు. ఇటు పక్క మేకలు ఉంటాయి. మేకలు ఏమంటాయి? మే అంటాయి. గొర్రెలు ఏమంటాయి? బ్యా అంటాయి. సో బ్యాన మేన రెండింటికి తేడా ఉంటుంది. వినండి ఒకసారి. ఈ గొర్రెలు ఏమడుగుతున్నాయి తెలుసా? మేమెప్పుడు చేశాం అనండి ఒకసారి. అంటే వాళ్ళు చేసిన సంగతే వాళ్ళకి తెలియదు. రూత్ ఏమని అడుగుతుంది ఇప్పుడు? ఏం తెలుసయ్యా నా గురించి? అంటే ఈ ఊర్లో పెద్ద పెద్ద వాళ్ళు నన్ను గుర్తించాలంటే నేనేం చేయాలి? దానికి ఒక మోటివేషనల్ క్లాస్. ఫేమస్ అయిపోవడానికి మనకు మోటివేషనల్ క్లాస్. ఫేమస్ అయిపోవాలి. బాగా వినాలి ఒకసారి. దేవుని వాక్యము అనుసరించు వారిని, తన్ను హెచ్చించు వారిని దేవుడు హెచ్చిస్తాడు. దేవుని హెచ్చించడం అంటే ఇంకేదో కాదు, దేవుని వాక్యాన్ని హెచ్చిస్తే చాలు. దేవుని వాక్యాన్ని హెచ్చించు వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఓకే, అబ్రహాంతో దేవుడు అంటాడు, ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్ అంటాడు. కానీ దానికి ముందు అధ్యాయంలో వారు గొప్ప పేరు సంపాదించుకుందాం రండి అని బయలుదేరారట బాబేలు గోపురం కట్టడానికి. ఈయనకేమో దేవుడు ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్ అంట. వాళ్ళేమో గొప్ప పేరు సంపాదించుకుందాం వాళ్ళు. ఈయనేమో బలిపీఠాలు కడుతున్నాడు. ఎవరండి? అబ్రహాం ఏమో బలిపీఠాలు కట్టేటప్పుడు రాళ్ళు మనిషి యొక్క పనిముట్టు తగలకూడదు. దానికి బలిపీఠాన్ని రాళ్ళతో కట్టాలి. ఆ రాళ్ళకి ఏం తగలకూడదు? ఏ సుత్తి కానీ ఏ మేకు కానీ తగలకూడదు. న్యాచురల్ స్టోన్ ఎలా ఉందో అలా పెట్టాలి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పేరు సంపాదించుకోవడం కోసం బాబేలు గోపురం కట్టడానికి వాళ్ళకి ఏం కావాలి? ఏం తయారు చేశారు వాళ్ళు? కొత్తగా అడ్వాన్స్ టెక్నాలజీ ఇటుకలు కనిపెట్టారు వాళ్ళు. వినండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, మన పేరు మనం గొప్ప చేసుకోవడమా దేవుని చేత? ఇంకో విషయం చెప్తాను. ఈ రూతు అబ్రహాముని ఎంత రిఫ్లెక్ట్ చేస్తుందో, 1, 2, 3 కాదు, చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఓకే, సో చూడండి ఒకసారి. వాళ్ళేమో సొంతంగా తయారు చేసిన ఇటుకలతో బాబేలు గోపురం కట్టి పేరు సంపాదించుకుంటారట. అబ్రహాం ఏమో న్యాచురల్ స్టోన్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టి బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పిస్తున్నాడు. దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకుంటున్నాడు. సో అంటే ఎవరు ఇక్కడ ఎలా దీవించబడతారు, ఎలా ఫేమస్ అవుతాం? రూతు ఆ దేశంలోకి రావడం ఏదైతే ఉందో దాని గురించిన వార్త ఆ దేశం అంతటా ప్రకటించబడింది. అంతేకాదు, ఫేమస్ పర్సనాలిటీ అని మనం అనుకునే బోయాజుకు కూడా తెలుసు ఆ విషయం. ఇప్పుడు ఆ బోయాజే అంటున్నాడు. ఆ బోయాజుతో రూత్ అంటుంది, ఏమి తెలిసి నా మీద ఇంత కటాక్షం ఉంచడానికి, ఇంత కనికరం చూపించడానికి ఏం తెలుసాయిగా మీకు అని చెప్పి తల వంచుకొని సాగిలపడి అంటుంది. అంటే ఆమె ఎలాంటి మోటివేషనల్ క్లాసెస్ లేవు అక్కడ. అర్థమవుతుంది కానీ మాట్లాడేది. చూడండి ఒకసారి. రూత్ అట దేవుని ధర్మశాస్త్రంలోని కొన్ని క్యారెక్టర్స్ అంటాం, క్యారెక్టర్ ట్రేట్స్, గుణ లక్షణాలు అనండి ఒకసారి మాట. కొంచెం గట్టిగా అనండి మాట. గుణ లక్షణాలు. ఒకసారి ఆ లిస్ట్ పెట్టాము ఒకసారి. ఈ గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ అంతా తన జీవితంలో తను ప్రజెంట్ చేసింది, తను జీవించిందట. ఓకే, తను ఎంత జీవించిందంటే చూడండి ఒకసారి. నెంబర్ 1 లవింగ్ కైండ్నెస్ అనండి ఒకసారి మాట. ఖసెద్ అంటారు హీబ్రూలో, ఖసెద్, లవింగ్ కైండ్నెస్. అంటే ఇప్పుడు తన అత్త వృద్ధురాలు, తనంతట తాను బ్రతకలేదు, తను ఇంకా పోయి తన పనులు తను చేసుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి నయోమి ఎలా బ్రతుకుద్ది అని చెప్పి, తన జీవితం ఏమేమి పర్లేదు అని చెప్పి, ఆ నిబంధన లేకపోయినా, ఎలాంటి కవనెంట్ లేకపోయినా, ఎలాంటి అప్లికేషన్ లేకపోయినా సరే కన్నికరం చూపిస్తూ బయలుదేరింది. బోయజ్ అంటున్నాడు, నీవు నీ అత్తకు చూపించిన కనికరం, ఖసెద్. రెండోది జనియుత్ అంటాం. జనియుత్ అనే మాటకి మోడెస్టీ, అనగా
చాలా పరిమితులతో తను జీవించింది. చాలా స్పెషల్ మోడెస్టీ లైఫ్ స్టైల్ అంటాం దాన్ని. ఓకే, తర్వాత మూడోది ఫెయిత్ఫుల్నెస్, ఎమునా అంటాం, ఫెయిత్ఫుల్నెస్. తర్వాత నాలుగోది ఖవోద్. ఖవోద్ అనే మాటకి హానర్. షీ ఈజ్ నాట్ అ సీకర్ ఆఫ్ సెల్ఫ్ హానర్. తన సొంత హానర్ని వెతుక్కోలేదు. తను ఎలాంటి సొంత హానర్ వైపు తను చూడలేదు. నన్ను మెచ్చుకోవాలి, నన్ను గుర్తించాలి, నాకు కిరీటం ఇవ్వాలి, నా పేరు పిలవాలి, లేకపోతే నాకు స్పెషల్ హానర్స్ ఏం కోరుకోలే. ఓకే, చూడండి ఒకసారి. సెల్ఫ్ హానర్ కోరుకోకుండా దేవుని మహిమార్థమై దేవుని వాక్యాన్ని అనుసరించింది. ఇవన్నీ ఏవైతే లిస్ట్ రాస్తుందో ఇవన్నీ రూత్ ఎంబాడీడ్ అంటాం. అంటే దేవుని వాక్యం యొక్క సారాంశం ఇది. ఇక్కడ రాయబడ్డ కొన్ని ఇవన్నీ కూడా మీకు ఆత్మఫలాలు అంటాం. వీటిని ఇవన్నీ కూడా ఏంటి? ఆత్మఫలాలు. ఇవి లిస్ట్. ఇవి మీరు చదివితే ఆత్మఫలాల పేర్లవి. ఇవి హీబ్రూ పేర్లు. అక్కడికి వెళ్ళేసరికి తెలుగులోకి వచ్చేవి. సో ఆ జెనియుత్ అనేది ఉందో అది లాస్ట్ది. ఆశానిగ్రహం అని ఉంటుంది మన బైబిల్లో. ఆశానిగ్రహం అన్నది కదా, అది రెండోది. తర్వాత లాస్ట్ది అనవా అంటే హ్యూమిలిటీ, తగ్గింపు అంట. సో తగ్గించుకొని నేను ఏరుకోవాలా, నేను తీసుకోవాలా, ఎవరి కోసం? నా బతుకు నేను బతకొచ్చు కదా. సో షీ డజంట్ తన గురించి తనకి ఎలాంటి కేరింగ్ లేదు తనకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇలాంటి స్లైడ్స్ దగ్గర 28 ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్పి ఏం మాట్లాడలేదు నేను. జనరల్గా అందరికీ అర్థం కావడానికి నార్మల్ స్టోరీ చెప్తున్నాను. జస్ట్ స్టోరీ నరేషన్ మాత్రం మాట్లాడుతున్నాను. తన సొంత పేరు కోసం కాదు, తన సొంత హానర్ కోసం కాదు, లేకపోతే నేను అనే ఏది లేకుండా దేవుని వాక్యం ఏది విన్నదో, నయోమి దగ్గర ఏది నేర్చుకుందో, తర్వాత కోత కోయబడేటప్పుడు ఏం చేయాలి, ఏ సీజన్లో నేనున్నాను, ఈ సీజన్లో నేనేం చేయాలి. మీకు తెలుసా, కోత కోయబడేటప్పుడే పరిగె దొరుకుద్ది. తర్వాత దొరుకుద్దా? సంవత్సరం అంతా దాని మీద బతకాలి మనం. సో ఏ సీజన్లో ఉన్నాను, నేనేం చేయాలి? అర్థమైందిగానే మాట్లాడేది. సో అందరు పడుకున్నప్పుడు మనం మేల్కోవాలి, అందరు మేల్కున్నప్పుడు మనం నిద్రపోవాలి. సీజన్, నేను ఏ సీజన్లో ఉన్నాను గమనించండి ఒకసారి. పాయింట్ ఏంటంటే ఇది ఏరుకునే సీజన్. దేవుని వాక్యం నాకు వెల్లడవుతున్నప్పుడు ఆ కోత కోసే పనివాడు, ఓకే, ఆ కోత ద బుక్ ఆఫ్ హార్వెస్ట్ అని పిలుస్తాం ఈ పుస్తకాన్ని. ఋతు గ్రంథాన్ని ఏమంటాం? ద బుక్ ఆఫ్ హార్వెస్ట్. అంతేకాదు ఆ పెంతెకోస్తు పండుగను కూడా కోతకాలం పండుగ అంటారు. పెంతెకోస్తు పండుగను కూడా ఇంకో పేరేం పేరు? కోతకాలం పండుగ. అందులో యవల కోత నుండి గోధుమల కోత జరిగే కాలం అది. నా పాయింట్ ఏంటంటే ఆ కోత జరిగేటప్పుడు గమనించండి ఒకసారి. ఈ కోత కోయడం అంటే అర్థం ఏంటో తెలుసా? లిటరల్గా దేవుని ఆత్మ దేవుని సన్నిధికి నడిపించబడుతుంది. ఆయన కొట్లలోనికి ఆయన ఆత్మలు చేరుతున్నాయి. ఆయన నిశ్వాస అయినటువంటి దేవుని ఆత్మలు ఏవైతే ఉన్నారో, సో ఆత్మలన్నీ దేవుని సన్నిధికి, ఈ మోయాబీరాలైన ఆత్మ దేవుని సన్నిధికి చేరింది. కోత కోయబడి. కోత ఎంతో అన్నాడు గట్టిగా. కోత విస్తారంగా ఉంది. ఏం తక్కువ ఉంది పాస్టర్ గారు? ఏం తక్కువ ఉంది అని అడిగితే పనివారు తక్కువ ఉన్నారు. ఓకే, బాగా వినండి ఒకసారి. దేవుడా నాకు శక్తినిచ్చాయి, మొత్తం ప్రపంచ కోత అంతా నేను ఒక్కడిని కోయాలి అని ప్రార్థన చేయండి అని చెప్పాడా? కోత అది ఏమంటామంటే దాని కలర్ చేంజ్ అయ్యి కోయడానికి సిద్ధంగా ఉంది. ఏం చేయాలట? ఏం కోరుకోమన్నాడు? ప్రార్థన చేయండి, పనివారిని పంపించు ప్రభువా. ఈ కోసేవారు ఎవరంటే ఒక్కొక్క ఆత్మని దేవుని సన్నిధికి నడిపించేవారు. ఆ నడిపించే వాళ్ళు ఎక్కడ నడిపిస్తూ ఉంటే, వాక్యం చెప్తూ వాళ్ళు కోస్తూ ఉంటే, దేవుని ప్రత్యక్షతని భూమి మీద కోసి ఒక్కొక్కరికి వడ్డిస్తూ ఉంటే, చూడండి ఒకసారి, ఆ వెనక ఏరుకోవడం అనేది తగ్గించుకొని చేసే పని. అది తగ్గించుకొని ఒక్కొక్కటి ఏరుకోవడం. ఇది మన ట్రెడిషనల్గా మాట్లాడాలంటే ఓ బైబిల్ ట్రైనింగ్ సరిపోదు, ఒక బైబిల్ కోర్స్ సరిపోదు ఏరుకోవడం అంటే. నేను మాట్లాడేది అర్థమవుతుందా? అంటే బైబిల్ నేర్చుకోవడం కోసం బైబిల్ కోర్స్ చేద్దామండి, సరిపోదు. బైబిల్ ట్రైనింగ్ సరిపోదు. అంతేకాదు శిష్యరికం అంటాం కదా, అది కూడా సరిపోదు. ఇట్ ఈస్ మోర్ దాన్ దట్. ఆ ఏరుకోవడం అనేది, దేవుని వాక్య ప్రత్యక్షతను ఏరుకోవడం అనేది ఎంతో కష్టపడి ఏరుకుంటే అన్ని రాత్రే వచ్చి మనం మూట్లో పడవు. ఒక్కొక్కటి ఏరుకుంటూ రావాలి, ఒక్కొక్కటి చదువుకుంటూ రావాలి, దానికి సమయం పడుతుంది. సరే, నా పాయింట్ ఏంటంటే ఇక్కడ గమనించండి, అలాంటి కోత కోయబడుతున్న సమయంలో ఒక ఆత్మ దేవుని సన్నిధికి నడిపించబడుతుంది. ఆ ఆత్మకి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు.
అన్యులకి ఇశ్రాయేలుకి, అన్యులకి దేవుని బిడ్డలకి మధ్య తేడా ఏంటో తెలుసా? దేవుని బిడ్డలకట ధనాపేక్ష అనే విగ్రహారాధనతో నిండి ఉంటారు వాళ్ళు. అన్యునికి దేవుని బిడ్డకి మధ్య డిఫరెన్స్ అది. కొలసి పత్రిక చదవండి ఒకసారి 3వ అధ్యాయం మొదటి నుంచి ఉందా అక్కడ? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడిన. తర్వాత వచ్చిన మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అను ధనాపేక్ష చంపివేయుడు. ఈ ధనాపేక్ష అన్యుల్లో ఉంటుంది. దేవుని నమ్మకంలో ఉండకూడని విషయం అది. ఓకే, బాగా వినాలి ఒకసారి. ఈమెకి అవేవి లేవు. అవేవి లేకుండానే దేవుని అనుసరిస్తూ వచ్చింది ఈమె. గమనించండి ఒకసారి. నయోమి చెప్తుంటే వాక్యం విన్నది, నయోమి చెప్తుంటే ఆ దేశం గురించి విన్నది, నయోమి చెప్తుంటే దేవుని గురించి విన్నది, నయోమి చెప్తుంటే ఆ దేవుని మీద ప్రేమ, ఆ దేవుని ఆజ్ఞల మీద, దేవుని నిబంధన మీద అంత ప్రేమ పుట్టి, బాగా వినండి ఒకసారి, వాకింగ్ ఇన్ ద కవెనెంట్, నిబంధనలో నడుస్తానికి నేను సిద్ధంగా ఉన్నానని బయలుదేరి వచ్చేది ఈమె. ఓకే, ఇప్పుడు ఇది ఆమె ప్రారంభం కదా. విధవరాలు, యవనరాలు, తన గురించి తనకు ఆలోచన లేదు, కనికరం చూపించడానికి బయలుదేరి. ఒకసారి చదవమా, ఇందాక చదివిన దగ్గర ఒక్కసారి కంటిన్యూ చేయవా? ఋతు గ్రంథం 2వ అధ్యాయం ఇందాక చదువుతుంది కదా. బోయాజు ఏమన్నాడు చూడండి ఒకసారి. బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసిన దంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి. అమ్మా, ఎన్నో వచనం చదువుతున్నావు చెప్పామకి? 11వ వచనం చదువుతున్నా. ఇంకా 7వ వచనం దగ్గర ఉంది. చదమ్మా. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. ఈ మాట చదివినప్పుడు ఏం గుర్తొస్తుంది? నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు. ఈ ఫ్రేజెస్ హీబ్రూలో ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్ ఫ్రేజెస్ ఇంకో దగ్గర రాసి ఉంటాయి. సేమ్ ఇవే మాటలు ఇంకో దగ్గర రాసి ఉంటాయి. ఎవరి గురించి తెలుసా? అబ్రహాం గురించి. నీ స్వదేశమును, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశానికి అంటాడు. ఓకే, చదవండి ఒకసారి, కంటిన్యూ చేయము ఒకసారి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చెను. ఓకే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ప్రతిఫలము ఇచ్చును. ప్రతిఫలము. ఓకే, దేవునికి స్తోత్రం. అనచి కుదిలించి దిగజారునంతా దేవుడు తిరిగి మన ఒడిలో కొలుస్తాడు. ఆ కొలవబడి దానికోసం ఏం చేయొద్దు, ఆ కొలిసే పని అయింది. ప్రతిఫలం ఇవ్వడం, ప్రతీకారం చేయడం, రివార్డ్స్ ఇవ్వడం, బహుమతులు ఇవ్వడం, అది ఆయన పని. వాటి కోసం ఏం చేయొద్దు. దేవుని ఆజ్ఞ కాబట్టి ఆయన మీద ప్రేమతో చేస్తాం. ఇది ఒకటి అర్థం కావాలి, గమనించండి. ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి, నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. నీకు సంపూర్ణమైన బహుమానం వస్తుంది. ఈమెకి సంపూర్ణమైన బహుమానం వచ్చిందా రాలేదా? ఎక్కడ ఏమొచ్చిందో చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. యేసుప్రభు వారి తల్లి అయిపోయింది. యేసుప్రభు వంశావల్లో ఒక తల్లిగా మారిపోయింది. ఇంకేమనుందా? పేరు గ్రంథమే రాయబడింది ఆ పేరు మీద. ఇంకా షీ బికేమ్ ద మదర్ ఆఫ్ రాయల్టీ. రాజరికానికి తల్లి అంటాం దాన్ని. తన పేరేం పేరు? రాజరికానికి తల్లి. అంటే చూడండి ఒకసారి, రాజరికానికి తల్లిగా మారిపోయింది. ఏమీ లేని, లేకపోతే ఒక బీద విధవరాలు ఏమీ లేకుండా కేవలం ఒక్కసారి అబ్రాహాం చూడండి ఒకసారి, ఇది చూడండి ఒకసారి. అక్కడనేమో ఈ దేశం విడిచిపెట్టాడు ఆయన. ఈమె
మోయాబును విడిచిపెట్టింది, నిబంధనలోనికి ప్రవేశించి నిబంధన ఆయనతో చేయబడింది అబ్రహాంతో. ఇక్కడ తను కూడా షీ ఎంటర్డ్ ఇన్ టు ద కవెనెంట్, నిబంధనలోనికి ప్రవేశించింది. తర్వాత వాక్ బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి నడిచాడు అబ్రహాము. ఆమె కూడా వాక్ బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి నడిచింది. తర్వాత బికేమ్ ఫాదర్ ఆఫ్ నేషన్స్, విశ్వాసులందరికీ జనములకు తండ్రి అయ్యాడు అబ్రహాము. బట్ రూత్ ఏమైందమ్మా? మదర్ ఆఫ్ రాయల్టీ అంటాం. తర్వాత హాస్పిటాలిటీ, లేకపోతే ఆయన ఆతిథ్యం చేయడం చూపించాడు. ఎవరు? అబ్రహాం. ఇక్కడ తను కనికరం చూపించింది. ఎవరు? రూతు. ఇంకా చాలా ఉన్నాయి కానీ సరే, నేను ముగిస్తాను ఈ రోజుకి. అందరూ లేచిపెడదాం ఒకసారి. ఈ రూతు యొక్క స్వరము, రూతు వచ్చి తన కోసం తను ఏం వెతుక్కోలేదు. తనకు తెలిసిన, తను అనుసరించిన, తనకి ఏమంటామంటే తను నేర్చుకున్న వాక్యాన్ని, తను గ్రహించి విన్న వాక్యాన్ని జీవించింది కదా. అలా జీవిస్తూ ఉండడం ద్వారా ఆ దేశంలో తను ఎలాగైతే ఫేమస్ అయిపోయిందో, అంతేకాదు తన జీవితం ఒక రాయల్ మదర్గా మిగిలిపోయింది. ఎలా రాయల్ మదర్ తెలుసా? తన కుమారుడు బోయాజు పెళ్లి చేసుకున్నాక ఆమె కుమారుడు పేరు ఓబేదు కుమారుడు యెషై కుమారుడు దావీదుకు తల్లిగా మారిపోయింది. ఎక్కడో మోయాబు దేశంలో అన్యురాలుగా మిగిలిపోవాల్సిన స్త్రీ ఇప్పుడు దేవుని ఇష్టానుసారుడని పిలువబడిన, దేవుని ప్రియుడు అని పిలువబడిన రాజైన దావీదు, నీ కుటుంబంలో ఎవరో ఒకరు సింహాసనం మీద ఉంటారు. అంతేకాదు ఇదిగో మరియతో దేవుడు మాట్లాడుతూ, ఇదిగో నీ యొక్క తన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని మెస్సయ్య వెక్కుతాడని రాస్తుంది కదా. ఆ దావీదుకు తల్లి అయింది ఈమె. గ్రేట్ గ్రాండ్ మదర్గా మిగిలిపోయింది. దావీదు గ్రేట్ గ్రాండ్ మదర్ అంటాం ఆమెని. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఈరోజు నా ప్రశ్న, ఫైనల్గా నా ప్రశ్న ఏంటంటే, మన ఇండ్లలో, మన చుట్టుపక్కల నువ్వు అనుసరిస్తున్న దేవుని చూసి, నువ్వు అనుసరించే విధానం చూసి, నీ దేవుని నేను కూడా అనుసరిస్తాను, మీ దేవునికి నేను కూడా ప్రార్థన చేస్తాను, మీ దేవుని దగ్గరికి వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, ఏ స్వస్థత కోసం కాకుండా, ఏ ఆస్తిపాస్తుల కోసం కాకుండా, ఏ మిరకల్స్ కోసం కాకుండా, దేవుని కట్టడలు అనుసరిస్తే కదా మనం, ఆయన కట్టడల్ని ఆయన మనకి నేర్పించిన ఆ పరిమితుల్ని మన చుట్టూ పెట్టుకొని జీవిస్తూ ఉంటే కదా వాళ్ళు చూసి వీళ్ళ దగ్గరికి పోతే ఓన్లీ స్వస్థత వస్తుందట, అద్భుతం కలుగుతుంది. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, దాంట్లో ఏ డౌట్ లేదు, అవి జరుగుతాయి. కానీ దానికోసం వస్తే మాత్రం వాళ్ళు ఎవరు జీవించలేరు, విశ్వాసంలో కొనసాగలేరు. కానీ మనము దేవుని చేత ఏర్పరచబడిన పరిమితుల మధ్య పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఉంటే, ఆ చుట్టూ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఇదే పరిశుద్ధత, ఇదే పరిశుద్ధమైన జీవితం నేను కూడా జీవిస్తానని ఎవరన్నా నీ వెనకాల వస్తే, పావురపు స్వరం దేశంలో వినబడునుగాక. అందరం తలలు వంచి కళ్ళు మూసుకొని దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పేవారు. జకర్యా 8:23 ఈ మాట రాస్తుంది. 10 మంది ఆయా భాషలు మాట్లాడేవారు, అన్యజనులు, మోయాబు లేకపోతే మిగతా దేశాల నుంచి వచ్చినటువంటి అన్యజనులైనటువంటి వారు. 10 మంది అన్యజనులు ఒక యూదుని చెంగు పట్టుకొని, మీకు దేవుడు తోడై ఉన్నాడన్న విషయం మా భాష మాట్లాడే దేశం దాకా వినపడింది, మేము కూడా మీతో వస్తాం, మీ దేవుని అందు మేము కూడా భయభక్తులు నిలుపుతామని అన్న రోజున దేవుని ప్రవచన నెరవేర్పు జరుగుతూ ఉంది. దేశంలో పావురపు స్వరం వినబడునుగాక. పావుర స్వరం మా కుటుంబాల్లో, మా చుట్టుపక్కల వినబడునుగాక. దేవా, అలాంటి పావురపు జీవితం, విమోచన కొరకు మూల్గే జీవితం మాకు అనుగ్రహించండి. దుఃఖారావంతో గడిపే జీవితం మాకు అనుగ్రహించండి. ఇదిగో సంపూర్ణ విమోచన కొరకు ఇదిగో దుఃఖపడుతూ బ్రతికే జీవితం మాకు దయచేయండి. సంపూర్ణ విమోచన కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలు విమోచన కోసం, ఇశ్రాయేలుతో అంటుకట్టబడిన వారి సంపూర్ణ విమోచన కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన, మీకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తున్నాం. ఈ దినము ఇదిగో నాతో పాటు ఏకీభవించి వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరి మీద మీ కనుదృష్టి ఉంచండి, దీవించండి, దీవించండి, దీవించండి. దేవా, మీకు వందనాలు. ఇదిగో వారికి ఉన్నటువంటి పరిస్థితుల మధ్య కాదనక లేదనక ఇదిగో మీ సన్నిధిలో నమ్మకత్వంతో ఇప్పటిదాకా
ఎన్ని విషయాల్లో రూతులాగా జీవించారో ఆ విషయాలన్నిటి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఇశ్రాయేలు దేవుడు ఆయన రెక్కల ఆశ్రయం వారికి కలిగి ఆయన చేత సంపూర్ణమైన బహుమానం ఈ బిడ్డలు అనుభవించుదురుగాక. ఇదిగో మాలో కొందరు ఇదిగో అనేకమైనటువంటి సందర్భాల్లో పరిచర్యకు సహకరించారు. సంఘ సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకు రకరకాలుగా ప్రయాసపడుతున్న మీ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. రూతుకి ఇచ్చిన ఆ క్యారెక్టర్ని మీ బిడ్డల్లో ఉంచినందుకు మీకు వందనాలు. సంపూర్ణ బహుమానంతో మీ బిడ్డలు దర్శించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. క్రీస్తు యేసు గొప్ప నామమున నాతో పాటు ఏకీవించిన ప్రతి ఒక్కరిని ఈ క్యారెక్టర్ ఏవి తక్కువ ఉన్నాయో, ఏవి లోటుగా ఉన్నాయో, ఏవి అవసరంగా మీ బిడ్డల జీవితాల్లో ఉన్నాయో ఇప్పుడే వారికి కలుగునట్లు మనోనేత్రాలు వెలిగించి జ్ఞాన ప్రత్యక్షతలు కలిగిన మనసుతో దర్శించమని ప్రార్థిస్తున్నాను. సంపూర్ణ సువార్త ఆశీర్వాదంతో దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. దేశంలో మా దేశంలో పావుర స్వరం వినబడును గాక. ఎస్ లార్డ్, స్తోత్రం నాయన. ఇదిగో మీ ప్రత్యక్షతలు మాకు వినడం మాత్రమే కాదు, వినువారు మాత్రమే గాక దానిని చేయువారమై మేమందరము ఉందుము గాక. చేయువారమై ఉంటే మా కన్సిస్టెన్సీని బట్టి ఇదిగో 3 తరాల తర్వాత ఏదో మేలు, 3 తరాల తర్వాత ఇదిగో ఐగుప్తీయులు చేర్చుకొనబడ్డట్టుగా మా తరములో దేవా మీకు వందనాలు నాయన. అనేకులు చేర్చబడుదురుగాక, మా తరములో చేర్చబడుదురుగాక, అనేకులు సంఘములో చేర్చబడుదురుగాక. ఆత్మల సంపాదన కొరకు, నశించిపోతున్న ఆత్మల ఇదిగో క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నశించిపోకుండా రక్షించబడే ఆత్మలు సంఘములోనికి చేర్చబడుదురుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. మనోనేత్రాలు వెలిగించండి ప్రభువా. స్తోత్రునైన ప్రతి ఒక్కరి మీద మీ కనికరం ఉంచండి. పైనుండి దిగి వచ్చిన ఇదిగో మేలుకరమైన ప్రతి ఈవి మీ బిడ్డలు పొందుకొని ఉన్నటువంటి విధానం చొప్పున ఇదిగో వారు మీరు అనుగ్రహించిన యొక్క కృపావరాలను ఇదిగో నిర్లక్ష్య పట్టక అంతకంతకు రూతు వలె శ్రమపడడానికి సహాయం దయచండి. సువార్థికులు పని చేయమని మీరు ఆజ్ఞాపించిన మాట ప్రకారం జీవించడానికి కృప దయచండి. మనుషులను పట్టు జాలుగా మారుస్తున్న మాట ఒక్కొక్కరి జీవితాల్లో నెరవేర్చండి ప్రభువా. దేవా మీకు వందనాలు, దేవా మీకు వందనాలు. వాక్యము ఇశ్రాయేలుకి ఇచ్చిన రోజున ఇదిగో నయోమితో నడిచి వచ్చిన రూతును ధ్యానిస్తున్న ఇశ్రాయేలుమే జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజున మరొకసారి నన్ను ఎవరైనా అనుసరిస్తున్నారా అని, నన్ను వెంబడిస్తున్నారా అని ఇదిగో ఒక్కొక్కరి పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. అనేకులు మీ బిడ్డలను అనుసరించుదురుగాక, అనేకులు అనుసరించేవారు తయారవుదురుగాక. ఇదిగో మనస్సు పుట్టి విధంగా మీ బిడ్డల ప్రవర్తన స్వభావం ఉండునుగాక. దీవించి ఆశించి స్థిరపరచండి. సంఘ క్షేమాభివృద్ధిని ప్రకటిస్తూ ప్రవచిస్తూ ఇదిగో మీ సన్నిధిలో వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.